ఎంత మధురమైనది యెహోవా నామము. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఆత్మీయ ఎదుగుదల గురించి మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఆత్మీయ ఎదుగుదలలో మానవుడు అంటే కేవలము శరీరము మాత్రమే కాదని, మానవుడు అంటే శరీరము మరియు ఆత్మల యొక్క కలయిక అనేటువంటి విషయాన్ని మనం గమనించాం. లోకములో ఎన్నో జీవులు ఉన్నప్పటికీ కూడా ప్రతి జీవికి శరీరము ప్రాణము మాత్రమే ఉంటాయి. కానీ మానవుడికి శరీరము ప్రాణముతో కూడా ఆత్మ కూడా ఉండటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అందుకనే మానవుడు ఈ లోకములో ఉన్నటువంటి జీవులన్నింటికంటే కూడా వైవిధ్యమైనటువంటి ఒక జీవిగా ఉన్నాడు. ఈ లోకంలో కేవలము మానవుడు మాత్రమే దేవుని యొక్క స్వరూపాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఎలాగైతే ఆత్మయ్య ఉన్నాడో అదే రూపంలో మానవుని కూడా చేసినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. అయితే మానవుడు అంటే శరీరము మరియు ఆత్మ ఈ రెండింటి కలయిక అయినప్పుడు మరణంలో ఏం జరుగుతుందంటే ఈ శరీరంలో నుండి ఆత్మ వేరైపోతుంది. ప్రసంగి గ్రంథం 12:7 చెప్తూ ఉంటాడు, మన్నైనది వెనకటి వలనే మరల భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవును అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయితే ఆత్మ అనేటువంటిది, మట్టి శరీరం మట్టిలో కలిసిపోయినా ఆత్మ అనేటువంటిది నిత్యము ఉంటుంది. ఆత్మ మట్టిలో కలిసిపోదు. కొందరు అనుకునే విధంగా చనిపోయిన తర్వాత ఇంకేముంటుంది, ఏమీ ఉండదు అని అనుకుంటూ ఉంటారు. కానీ చనిపోయిన తర్వాత ఉంటుంది. ఏముంటుందంటే అసలు నేను ఎవరో, అంటే అసలైనటువంటి మనిషి ఎవరో ఆ మనిషి ఉనికిలోనే ఉంటారు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడు ఉనికిలోనే ఉన్నాడు. ఆయనకి శరీరం లేకపోయినా ఉనికిలోనే ఉన్నాడు, అది నిజం. మనం కూడా ఆత్మ అయినప్పుడు దేవుడు ఎలాగైతే ఉనికిలో ఉంటాడో శరీరాన్ని విడిచిపెట్టినప్పటికీ కూడా అసలు నేను ఉనికిలోనే ఉంటాను. మీరు కూడా, ప్రతి మనిషి కూడా ఉనికిలోనే ఉంటాడు. అయితే శరీరానికి ఎదుగుదల అనేటువంటిది ఎలా ఉంటుందో ఆత్మకు కూడా ఎదుగుదల ఉంటుంది అనేటువంటి విషయాన్ని బైబిల్లో చెప్తూ ఉంటాడు. ఆత్మీయ ఎదుగుదల అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. ఆత్మ విషయంలో కూడా మనం దినదినం ఎదగవలసినటువంటి అవసరం ఉంది. బైబిల్లో మనం గమనించేటప్పుడు దేవుని వాక్యము, ఈ వాక్యం వలన మనిషికి ఆత్మలో ఎదుగుదల ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటాడు. ఇక ప్రార్థనా జీవితము, అదే రకంగా మనం ఎంత ఎదిగాము అనేటువంటి విషయాన్ని మనం సరిచూసుకోవటానికి మన నోటి మాటలు హృదయాన్ని తెలియజేస్తూ ఉంటాయి. అంటే హృదయం ఎట్లా ఉంది అనేటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనిషికి ఇచ్చేటువంటి స్వభావం, అంటే ఎదుటి వాళ్ళకి ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. మనిషి ఎప్పుడు కూడా నాకు అని దాచుకుంటూ ఉంటాడు. ఇక్కడే కాదు, మీరు గమనించినప్పుడు ప్రతి జీవి కూడా దాచుకుంటూ ఉంటుంది, నాకు అనేటువంటి ఆలోచన కలిగి ఉంటుంది. అలాగనే ఇక్కడ మనం గమనించినప్పుడు మానవుడు కూడా నాకు అనేటువంటి ఆలోచన, స్వార్థ చింతన కలిగి ఉంటాడు. కానీ ఎప్పుడైతే దైవ స్వభావంలో అతడు లేదా ఆమె ఎదుగుతారో, ఎదిగినప్పుడు మాత్రమే వారు నాకు అనేటువంటి ఆలోచన వదిలిపెట్టగలుగుతారు. కాబట్టి దైవ స్వభావంలో ఎదగకుండా వాళ్ళు నాకు అనేటువంటి స్వార్థ చింతన వదిలిపెట్టలేరు. ఎప్పుడైతే ఒక మనిషి మొత్తము తనకున్నటువంటి సర్వస్వాన్ని కూడా ఇచ్చివేయగలుగుతున్నాడు అంటే అతడు స్వార్థ చింతనలోంచి బయటకు వచ్చాడు అని అర్థము. ఎప్పుడైతే ఎదుటి వాళ్లకు ఇచ్చేటువంటి ఆ స్వభావంలోనికి వచ్చినప్పుడు ఆ స్వార్థ చింతనను వదిలిపెట్టారు అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనము దైవ స్వభావంలో ఎదిగామా లేదా అనేటువంటిది ఒకటి మన నోటి మాటలు తెలియజేస్తే, రెండవది మన యొక్క ఇచ్చే స్వభావం అనేటువంటిది తెలియజేస్తూ ఉంటుంది. ఇక దేవుని యొక్క స్వభావంలో, దైవ స్వభావంలో ఎదగటము, ఆత్మీయంగా ఎదగటము అంటే ప్రేమ అనేటువంటిది, ఈ ప్రేమ విషయంలో మనం ఎదగవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం గమనించేటప్పుడు దేవునిలో ఉన్నటువంటి గుణగణాలు మనం గమనించేటప్పుడు దేవుడు ప్రేమస్వరూపి అని అంటూ ఉంటాడు. ప్రేమ లేనివాడు దేవుడిని ఎరగడు అని అంటాడు. కాబట్టి దేవుడు ప్రేమగా ఉన్నాడు, ప్రేమ లేనటువంటి వాడు దేవుడిని ఎరగడు. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే ప్రేమ విషయంలో ఎదిగామో అప్పుడు దేవుని యొక్క స్వరూపంలో మనం ఎదిగినట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. మనము బైబిల్లో గమనించాం, ఈ ప్రేమ అనేటువంటి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మానవుడు ఒక వైవిధ్యమైనటువంటి జీవి. ఇంకా చెప్పాలి అంటే దేవునిలో ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో మానవునికి మాత్రము దేవుడు ఇచ్చాడు. ఈరోజు మీరు ఏ కుక్క అయినా సరే కూర్చొని ఇవాళ మంచి బిర్యానీ తిన్నాను అని నవ్వుకోవటం చూసారా?
మీరు మీ ఇంట్లో కుక్కకి మంచి బిర్యానీ పెట్టారనుకోండి, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందని మీరు అడిగారు అనుకోండి. అడిగితే అంటే తెలుగు అర్థం కాదు అనుకోవద్దు, తెలుగు కూడా అర్థమైంది, కుక్కలకు అన్ని భాషలు అర్థమవుతాయి. జంప్ అంటే జంప్ చేస్తుంది, కమ్ అంటే వస్తుంది, వాటికి కూడా భాష అర్థమైద్ది. కుక్కకి మంచి బిర్యానీ పెట్టారు, పెట్టి ఇవాళ నీకు సంతోషంగా ఉందా, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా, లేకపోతే నా వంట ఎలాగా ఉంది, నాకు ఎంత రేటింగ్ ఇస్తావు నువ్వు అని అడిగారు అనుకోండి. ఏం చెప్తుంది అది? ఏం చెప్పదు, అంటుంది అంతే. అంటే ఒక మూలిగిద్ది అంతే, అంతకు మించి దాని ఫీలింగ్స్ అది వ్యక్తపరచలేదు. మీరు ఈ లోకంలో చాలా జీవులను చూడండి, వాటి ఫీలింగ్స్ అవి వ్యక్తపరచలేవు. అంటే వ్యక్తపరచటము అంటే బౌవని మొరగటమో, కోపంగా చూడటమో, లేకపోతే ఒకవేళ దానికి ఇష్టమైంది అనుకోండి తోకంతా కూడా ఊపటమో, ఇలాగనే కానీ వాటి ముఖములో ఆ ఫీలింగ్స్ చూపించలేవు. నవ్వటము, మనము దుఃఖించటము, ఇంకా మనిషికి ఉండేటువంటి చాలా ఎమోషన్స్ ఉన్నాయి కదా, ఈ ఎమోషన్స్ అన్నీ కూడా మీరు ఇతర జీవుల్లో చూడలేరు. వాటిలో లేనటువంటి ఆ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్, ఇంకా చెప్పాలి అంటే మనం వెనక్కి వెళ్ళి ఆలోచన చేయగలం, ముందుకు వెళ్ళి ఆలోచన చేయగలం. మనిషి వాళ్ళ 2024లో ఉండి 14 గురించి, లేకపోతే 2004 గురించి, ఇంకా వెనక్కి ఎంతైనా వెళ్ళి ఆలోచన చేయగలడు, ముందుకు వెళ్ళి ఆలోచన చేయగలడు. ఇవన్నీ మానవునికి మాత్రమే సాధ్యమవుతాయి. కాబట్టి మానవుడు దేవుని యొక్క స్వరూపంలో సృజించబడినటువంటి ఒక జీవి. కాబట్టి మానవునికి దేవుని వలె అతనికి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ కూడా దేవుడు ఇవ్వటం జరిగింది. ఇందులో అతి ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటంటే, మనం ఎమోషన్స్ని కనుక రెండుగా వర్గీకరించినట్లయితే పాజిటివ్ ఎమోషన్స్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అంటే ఎమోషన్స్లో కూడా మంచి చెడు అని చెప్పేసి మనం వర్గీకరించవచ్చు. మంచి చెడు అంటే మనిషికి మేలు చేసేవి, మనిషికి హాని చేసేటువంటివి. ఇప్పుడు కోపం ఉందనుకోండి, మనకి కోపం అనేది మంచిది కాదు. మనకు చిన్నప్పుడు పద్యాల్లో కూడా చెప్తూ ఉంటారు, తన కోపమే తన శత్రువు అని. మన కోపం వస్తే మనమే నాశనం అయిపోతాం. అట్లీస్ట్ బీపీ వచ్చినప్పుడు నరాలు బద్దలైనా సరే నాశనం అయిపోతాం. కొంతమందికి మీరు చూడండి, బాగా హై బీపీ వచ్చి మెదడులో ఉన్నటువంటి నరాలు కూడా చిట్లిపోయినటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉంటారు కదా. అంతేకాదు, మనకు బీపీ వచ్చినప్పుడు, అంటే మన కోపం వచ్చినప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు ఉంటాయి కదా, ఆ నిర్ణయాలు కూడా చాలా ప్రమాదకరమైనటువంటి అగ్రెసివ్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అందుకనే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, కోపం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోవద్దు, కోపం వచ్చినప్పుడు కోపంలో మాట్లాడొద్దు అని అంటూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే కోపంలోనే మాట్లాడేస్తాం, నేను అది చేస్తాం ఇది చేస్తామని. ఏది చేయలేదే అని తెల్లారి అడిగారు అనుకోండి, ఏమంటాం? ఏదో కోపంలో అనేసానులే అని అంటూ ఉంటాం. నిజంగా అది చేయగలమా లేదా, సాధ్యాసాధ్యాలు ఏమిటి అనేటువంటిది మనం ఏం ఆలోచన చేయం. అంటే ఆలోచన చేయటానికి కోపం ఏం చేస్తుందంటే మనిషిలో ఉండేటువంటి ఆలోచన శక్తిని అది చంపేస్తూ ఉంటుంది. అందుకనే మనము ఆ కోపపడినప్పుడు నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది మంచిది కాదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఒక కోపం మాత్రమే కాదు, మీరు గమనించండి, మనిషి ఒక కోపం అని అనుకుంటారు కానీ కోపం మాత్రమే కాదు, అసూయ కానీ, ద్వేషం కానీ, పగ, ఈర్ష్య, ద్వేషము, ఇంకా చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనిషికి హాని చేస్తూ ఉంటాయి. కావాలంటే మీరు ఎప్పుడైనా ఎదుటి వాళ్ళ మీద అసూయపడి చూడండి, మీకు ఎంత సంతోషంగా ఉంటుంది. మీకు బిర్యానీ పెట్టారు, వాళ్ళకి బిర్యానీ పెట్టారు, అయినా కానీ మీరు వాళ్ళ మీద అసూయ పడ్డారనుకోండి, ఈ బిర్యానీ మీకు సంతోషమే అవ్వదు. ఎదుటి వాళ్ళ మీద అసూయ మనం పడ్డప్పుడు మనం ఎంత తిన్నా మనకు సంతోషంగా ఉండదు, మనకి ఎంత పరిస్థితి ఉన్నా మనకు సంతోషంగా ఉండదు. మరి నీవు సంతోషంగా ఉండాలంటే ఏం కావాలి అంటే, నాకు ఉండటం కాదు వాళ్ళకి లేకుండా పోవాలి, అప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది అంటారు. నిజంగా కొంతమంది పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, నాకు ఇంకా ఇప్పుడున్న దానికి దేవుడు రెండంతలు ఇచ్చినా నాకు సంతోషం రాదు. మరి ఎప్పుడు సంతోషం వస్తుంది? నా సంతోషం నాలో లేదు, నా సంతోషం ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవటంలో ఉంది. ఉదాహరణకి ఇప్పుడు యుద్ధాలు చేసుకుంటూ ఉన్నారు, యుద్ధాలు చేసుకునేటువంటి పరిస్థితి కూడా చూడండి, ఎదుటి వాళ్ళని ఎంత నాశనం చేస్తే వీళ్ళంత సంతోషిస్తూ ఉంటారు. ఒక రకంగా ఈ ద్వేషం అనేటువంటిది ఏం చేస్తుందంటే మనిషిని చాలా పాడు చేసేస్తూ ఉంటుంది. అయితే మనిషిని పాడు చేసేటువంటివి కాకుండా బాగు చేసేటువంటివి కూడా కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి. వాటిని మనం పాజిటివ్ ఎమోషన్స్ అని అంటూ ఉంటాం. సంతోషము, సమాధానము, లేకపోతే ప్రేమించేటువంటి గుణము, జాలి గుణము, దయాగుణం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ మనకు చాలా మంచి గుణాలు ఉన్నాయి. అందులో ఈ ఎమోషన్స్లో ముఖ్యంగా ప్రేమ అనేటువంటిది దేవుని యొక్క స్వభావం. ఈ ప్రేమ మానవునికి ఎంతో మేలు చేస్తుంది, ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది.
ఈవెన్ వాళ్ళు క్రైస్తవులైనా కాకపోయినా ఒక అన్యుడైనా కూడా ప్రేమ కలిగినటువంటి జీవితం కనుక ఉంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆ లాభాలన్నింటి గురించి మనం ఇప్పుడు గమనించబోవటం లేదు. కానీ అయితే ప్రేమించేటువంటి ఆ స్వభావాన్ని కనుక తీసుకున్నట్లయితే మనుషులను మనం చూసినప్పుడు అస్సలు ప్రేమించినటువంటి వాళ్ళు, అంటే ప్రేమ అంటేనే తెలియని వాళ్ళు, ఎంత నేర్పినా నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే సమాజం మీద ఒక రకమైన ద్వేషం ఉంటుంది. మీరు అప్పుడప్పుడు సైకోలను కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదో జీవితంలో ఏదో సంఘటన జరుగుతుంది, ఆ సంఘటన వాళ్ళలో మార్పు తీసుకొని వస్తుంది. దాంతో ఏం చేస్తూ ఉంటారంటే ఇక వాళ్ళు ఒక సైకోల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక రకంగా సమాజానికి హాని చేస్తూ ఉంటారు. అంటే ఎదుటి మనిషిని బాధిస్తున్నామే అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకేమీ ఉండదు. అలాగనే కొంతమంది అంటే సైకోల్లాగా ఏమీ ప్రవర్తించరు, కానీ ఎదుటి వాళ్ళను ప్రేమించటం అనేటువంటిది వాళ్ళకి ఉండదు, వాళ్ళకి రాదు కూడా. ఎంత చెప్పినా కానీ ఆ ఎమోషన్స్ అనేటువంటి వాళ్ళకి రావు. మీరు కుటుంబంలో కూడా చూడండి, భార్యాభర్తల బంధంలో చాలా ఇబ్బంది పడేటువంటి, అంటే లైఫ్ పార్ట్నరు మరొకరు ఉంటారు కదా, ఇద్దరు భార్యాభర్తల్లో ఒకరికి ప్రేమ లేకపోతే రెండో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీకు లోకంలో తెలియని పదం కాదు, వన్ సైడ్ లవ్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఈ భార్యాభర్తల బంధంలో ఒకళ్ళ వైపు నుంచి మాత్రమే కాకుండా ఇరువైపుల నుంచి కూడా ప్రేమ రావాలి. ఒకవేళ మనం వెళ్ళి ఆ గోడను ప్రేమించామనుకోండి, ఆ గోడ కూడా తిరిగి ప్రేమించగలదా? నువ్వు నన్ను ఇంతకాలం నుంచి ప్రేమిస్తున్నావు, ఇప్పుడు నాకు అర్థమైందని ఏ రోజైనా అది మనల్ని ప్రేమిస్తుందా? ఎందుకు ప్రేమించదంటే ఈ గోడలకి, కుర్చీలకి, బల్లలకి వాటికి ఎమోషన్స్ ఉండవు. కానీ నిజం ఏంటంటే కొంతమంది మనుషులు కూడా ఎమోషన్స్ ఉండవు. ఎంత ప్రేమించినప్పటికి కూడా తిరిగి వాళ్ళు ప్రేమించరు. అంటే భార్యనో భర్తనో అని కాదు, ఎవరిని ప్రేమించరు, వాళ్ళ స్వభావమే అలా ఉంటుంది. కానీ కొంతమంది మనుషులు ఉంటారు, వాళ్ళు ప్రేమిస్తారు. అయితే ఏంటంటే ఎవరైనా మొదట ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తారు, అంటే దానికి స్పందిస్తారన్నమాట. కానీ కొంతమంది మనుషులు ఉంటారు, నన్ను ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తానని కాకుండా మొదట వాళ్ళు ప్రేమిస్తారు. అయితే ఇక్కడ కూడా ఒక ఇది ఉంది, ఒక పాజిటివ్తో పాటు ఒక నెగిటివ్. అదేంటంటే మొదట ప్రేమిస్తారు కానీ తిరిగి వాళ్ళు ప్రేమించలేదనుకోండి, ఇక ప్రేమించడం ఆపేస్తారు. వాళ్ళు చేయనప్పుడు మనకెందుకు, వాళ్ళకి లేనప్పుడు మనకెందుకు అని ఆ తర్వాత విసుగుబుట్టో లేకపోతే ఏదో ఒక రకంగా ఆపేస్తారు. కానీ మరొక గుణం ఉంది, అదేమిటంటే మొదట ప్రేమిస్తారు, ఎదుటి వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా వాళ్ళ స్పందన ఎలా ఉన్నా కానీ ప్రేమిస్తూనే ఉంటారు. ఉదాహరణకు దేవుడు. ఇంకా చెప్పాలి అంటే ఎదుటి వాళ్ళు ద్వేషించినప్పటికీ కూడా తిరిగి ప్రేమిస్తూ ఉంటారు, వాళ్ళు హాని చేసినప్పటికీ కూడా తిరిగి ప్రేమిస్తూ ఉంటారు. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే అస్సలు ప్రేమ లేనటువంటి ఆ రోబోలాగా, కుర్చీలాగా, బల్లలాగా, గోడలాగా ఉండకూడదు. మరి ఎట్లా ఉండాలి అంటే మొదట ప్రేమిస్తే నేను ప్రేమిస్తా అనేటట్లుగా కూడా ఉండకూడదు. లేదంటే మొదట నేను ప్రేమిస్తాను, వాళ్ళు ప్రేమించేదాకా చూస్తాను, ప్రేమించకపోతే నేనే ఆపుతాను, అట్లా కూడా ఉండకూడదు. మరి ఎట్లా ఉండాలి అంటే మనం మొదట ప్రేమించాలి. మనం మొదట ప్రేమించడం మాత్రమే కాదు, వాళ్ళ వైపు నుంచి ఎటువంటి స్పందన వచ్చినా కానీ మనం ప్రేమిస్తూనే ఉండాలి. ఎటువంటి స్పందన అంటే వాళ్ళ వైపు నుంచి నెగిటివ్ రెస్పాన్స్ ఉంటే, అంటే నెగిటివ్ రెస్పాన్స్ ఉన్నా కానీ మనం ప్రేమిస్తూనే ఉండాలి. చీ అన్న, తూ అన్న, తిట్టినా, లేకపోతే మనకు హాని చేయాలని ఆలోచన చేసినా, నిజంగానే హాని చేసినా, క్రీస్తు ప్రభుని సిలువ వేసి చంపితే కూడా వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నాడు. కాబట్టి దేవుడి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి గుణం ఏమిటి అంటే మనం ఇతరులను ప్రేమించటం అనేటువంటిది నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరిని ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రేమించటము అనేటువంటిది ఆజ్ఞ. దేవుడు మనుషులకు ఏం చేశాడంటే ప్రేమను ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు, అంటే తనను ప్రేమించటం మాత్రమే కాదు. దేవుడు ఏమడిగాడంటే మనం మన పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించాలి. ఆయన్ని ప్రేమించటం మాత్రమే కాదు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. నా పొరుగువాడెవడు అని అడిగాడు ఒక ఆయన. చాలా తెలివిగా నా పొరుగువాడెవడు అని అన్నాడు. ప్రతి ఒక్కడు కూడా ఎవరైతే అవసరంలో ఉంటాడో వాళ్ళు మాత్రమే కాదు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా మన పొరుగువాడు అంటే మనకి ప్రతి వ్యక్తి కూడా పొరుగువాడు అవుతాడు. ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రేమించాలి. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో అందరినీ కూడా మనం ప్రేమించాలి. అందరికీ వర్తిస్తుంది అన్నాడు. అందరికీ వర్తిస్తుంది. నువ్వు దేవుని మార్గంలో వెళ్ళాలనుకుంటే, నువ్వు దేవునిలా ఉండాలనుకుంటే దేవుడు నీకు నేర్పించేది ఏమిటి అంటే ప్రేమ. అంటే దేవుడు అందరినీ ప్రేమించాడు, నువ్వు అందరినీ ప్రేమించాలి. ఈ ప్రేమ అనేటువంటిది ఎందుకు ముఖ్యమైనదో మనం గమనించాం. ఈ ప్రేమ అనేటువంటిది ఎందుకు ముఖ్యమైనది అంటే మొట్టమొదటి కారణం ఏమిటి అంటే దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించటం మాత్రమే కాదు, ఈ ప్రేమ అనేటువంటిది మన నిజమైనటువంటి క్రైస్తవులు అనేటువంటి దానికి ఒక గుర్తింపు. మెడలో ఐడి కార్డు వేసుకొని తిరగటం కాదు, మెడలో క్రాస్ వేసుకొని తిరగటం కాదు, చేతిలో బైబిల్ పట్టుకొని తిరగటం కాదు, ఇంటి గోడకి వాక్యం తగిలించుకొని తిరగటం కాదు. నిజమైనటువంటి క్రైస్తవుడు అంటే గోడ మీద స్టార్, ఇంటి మీద స్టార్ పెట్టుకోవటం కాదు, డిసెంబర్ 25 వచ్చిందని. మరి ఏం చేయాలి అంటే నిజమైనటువంటి క్రైస్తవుడు అయితే నువ్వు నీ జీవితంలో ప్రేమను చూపించాలి.
మనం గమనించాం. యోహాను సువార్త 13వ అధ్యాయం మనం గమనించినప్పుడు 34, 35 వచనాలు మనం చూసినట్లయితే చదువుతూ ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34 మరియు 35 వచనాలు మనం చూసినప్పుడు, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే. నేను మిమ్మును ప్రేమించినట్లే. ఇందాకడే చెప్పాం కదా, ఆయన మనల్ని ఎట్లా ప్రేమించాడు? ముందాళ్ళు ప్రేమించినవి తర్వాత నేను ప్రేమిస్తాను అనుకోలేదు ఆయన. ఆయన ఎలా ప్రేమించాడంటే, ముందు ఆయన ప్రేమించాడు, మనం ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన ప్రేమిస్తున్నాడు, మనం ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన ప్రేమిస్తూనే ఉంటున్నాడు. ఇప్పుడు ఏమని అడుగుతున్నాడంటే ఆయన, మీరు ఒకరినొకరు ప్రేమించాలనేటువంటి క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. క్రొత్త ఏముంది? పాత నిబంధనలో కూడా ప్రేమ ఉంది కదా అంటే, పాత నిబంధనలో ప్రేమ ఉంది, కానీ క్రొత్త నిబంధనలో ప్రేమ ఏంటంటే, పాత నిబంధనలో ప్రేమించమన్నాడు, క్రొత్త నిబంధనలో తనకిలాగా ప్రేమించమన్నాడు. రెండుకి వ్యత్యాసం ఉందా? ప్రేమించటము తనకిలాగా, దేవునికిలాగా ప్రేమించమని. ఈరోజు క్రొత్త నిబంధనలో ఉన్న ఆజ్ఞ ఏమిటంటే, ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది ప్రేమించటం మాత్రమే కాదు. ప్రేమించటం అంటే చాలా రకాల ప్రేమలు ఉన్నాయి. నన్ను ప్రేమిస్తే ప్రేమిస్తా, లేకపోతే స్వార్థంతో ప్రేమించేటువంటి వాళ్ళు, ఏదైనా ఎదురు చూసి ప్రేమించేటువంటి వాళ్ళు, లేకపోతే వాళ్లకు మీరు ఏదైనా మేలు చేశారనుకోండి ప్రేమించేటువంటి వాళ్ళు, రకరకాలుగా ఉన్నాయి ప్రేమలు. అయితే దేవుడు నేర్చుకోమన్న ప్రేమ ఏమిటంటే, తనకిలాగా ప్రేమించాలి. అదే ఇక్కడ అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. 35వ వచనమో, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి, దేనిని బట్టి? మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైతే దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. మెడలో క్రాస్ చేసుకోవటం వల్ల కాదు, చేతిలో బైబిల్ పట్టుకోవటం వల్ల కాదు, గోడకు వాక్యం తగిలించుకోవటం వల్ల కాదు, ఇంటి మీద స్టార్ పెట్టుకోవటం వల్ల కాదు. మరి మన క్రిస్టియానిటీ అనేటువంటిది ప్రపంచానికి ఎట్లా తెలుస్తుంది, ఎట్లా తెలియాలి? ట్రూ క్రిస్టియానిటీ యొక్క ట్రూ ఐడెంటిఫికేషన్ ఏమిటి అంటే, మనలో ఉండేటువంటి ప్రేమ. ఆ ప్రేమను బట్టి మనము నిజమైనటువంటి ఆయన శిష్యులము అని లోకం తెలుసుకుంటుంది. కాబట్టి ఈరోజు ప్రేమ అనేటువంటిది లేకపోబట్టి మెడల్లో క్రాసులు వేసుకున్నా కానీ వాళ్ళు క్రైస్తవులాగా కనిపించటం లేదు. అంటే మరొక రకంగా చెప్పాలంటే, ట్రూ అనేటువంటి మాట ఎప్పుడైతే మనం మాట్లాడామో డూప్లికేట్ అనేటువంటి మాట వస్తుంది. ఈరోజు అంతా కూడా డూప్లికేట్ క్రిస్టియన్స్ అంటే వాళ్ళు నిజమైన ప్రేమ లేదు. ఎప్పుడైతే ఆ నిజమైనటువంటి ప్రేమ లేదో, దేవుని యొక్క ప్రేమ లేదో, ఆ దైవికమైనటువంటి ప్రేమ లేదో, వాళ్ళు ఎంత బాప్తిసం పొందినా, లేదా ప్రార్థనలకు వచ్చినా, పాటలు పాడినా, మోకరించి ప్రార్థన చేసినా, 5 ఏళ్ళు 10 ఏళ్ళు 25 ఏళ్ళు జీవితకాలం వాళ్ళు ఉన్నప్పటికీ కూడా, వాళ్ళు మేము ప్రభుని అనుసరిస్తున్నామని చెప్పినప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో ప్రేమను నేర్చుకోకపోతే నిజమైనటువంటి క్రైస్తవులు కాలేరు. నిజమైన క్రైస్తవులు కాలేరండి. మరి అబద్ధ క్రైస్తవులు అంటే, అవును, వాళ్ళందరూ డూప్లికేట్ క్రిస్టియన్సే. ఈరోజు డూప్లికేట్ క్రిస్టియానిటీ ప్రతిదానికి ఎట్లయితే డూప్లికేట్ ఉందో, ఈరోజు క్రిస్టియానిటీలో కూడా డూప్లికేట్ ఉంది. డిసైపుల్స్, శిష్యుల్లో కూడా డూప్లికేట్ డిసైపుల్స్ ఉన్నారు. ఏమిటి అంటే ఈ ప్రేమ లేనటువంటి వాళ్ళు. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఈ ప్రేమ ఎందుకు ముఖ్యము అంటే, ప్రేమ అనేటువంటిది మనము నిజమైనటువంటి క్రైస్తవుడు, ఆయన శిష్యుడు అనేటువంటి ఐడెంటిఫికేషన్ అది చూపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టే లోకం అనేటువంటిది మనం ఆయన శిష్యులము అనేటువంటి విషయాన్ని గమనిస్తూ ఉంటుంది. అంతేకాదు, మానవ సంబంధాల మధ్య ఈ ప్రేమ అనేటువంటిది ఒక బలమైనటువంటి బాండ్గా ఉంటుంది. అంటే మీరు ఏదైనా సరే అతకబడాలి అని అంటే, ఉదాహరణకి గోడ కట్టాలంటే సిమెంటు, మోటార్ ఎట్లయితే అవసరమో, లేదంటే మీరు అతికించడానికి ఏదైనా సరే ఒక గమ్మి సబ్స్టెన్స్ మీరు ఉపయోగిస్తూ ఉంటారో, అలాగనే మానవ సంబంధాలు కూడా అతకబడాలి అంటే, అవి బలంగా ఉండాలి అంటే, ఈ సంబంధాల మధ్య ఉండాల్సింది ఏమిటంటే ప్రేమ. ఉదాహరణకి భార్యాభర్త మధ్యలో ప్రేమ లేదు, అడుదిరిగి పడుకునే వాళ్ళు ఉంటారు, ఒకే ఇంట్లో ఉండి మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఒకే ఇంట్లో ఉండి భార్యాభర్తలు మాట్లాడుకోకుండా ఎట్లుంటారని ఆశ్చర్యపోవద్దు. మాట్లాడుకోకుండా రోజులు గడిపే వాళ్ళు ఉంటారు, మాట్లాడుకోకుండా వారాలు నెలలు గడిపిన వాళ్ళు కూడా నాకు తెలుసు. ఇంకెవరని మీరు అడగొద్దు, అయ్యని నేను చెప్పను. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ప్రార్థన చేయమని మమ్మల్ని అడుగుతూ ఉంటారు. భార్యాభర్తలు మాత్రమే కాదు, మీరు నమ్ముతారో నమ్మరో కానీ తల్లిదండ్రులు పిల్లల మధ్య కూడా మాటలు లేనటువంటి కొన్ని సంవత్సరాలు గడిపినటువంటి వాళ్ళు కూడా నాకు తెలుసు. ఇంట్లో అమ్మతో మాట్లాడినటువంటి వాళ్ళు కూడా నాకు తెలుసు. మరి అన్నం ఎట్లా తింటావు అంటే, వెళ్ళి కూర్చుంటాడంట, కూర్చుంటే అన్నానికి వచ్చాడని వాళ్ళ అమ్మే తెచ్చి పెడుతుందంట. పెడితే తింటావా అంటే తింటాను, మరి మళ్ళీ పెట్టాలంటే ప్లేట్ ఇలా కంచం అలా నెడతాడంట. నెడితే ఆమె అక్కడే ఉంటుంది, మళ్ళీ పెట్టి ఆమె కంచం నెట్టిద్దంట. నెట్టగానే తింటాడంట, చేయి కడుక్కొని లేచి వెళ్తాడంట, కంచం ఆమె కడిగేస్తుందంట. మరి బట్టలు ఎలా అంటే, బట్టలు కూడా ఇప్పక్కడే వేస్తాను ఆమె ఉతికేస్తుంది.
కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుకోవట్లేదు. ఆమె అన్నం వండి పెడుతుంది, ఆమె వడ్డిస్తుంది, తింటాడు. నీకేమనిపించదా అంటే ఏమనిపించడానికి ఏముంటుందని అంటున్నాడు. ఒకసారి మనం అంటాం కదా, ఎమోషన్స్ లేనటువంటి వాళ్ళ గోడ, బల్ల, కుర్చీ, మీరు ఈ బల్ల మీదో గోడ మీదో కుర్చీ మీదో మీరు ఎంత ప్రేమ చూపించినా కానీ ఏముండదు, నథింగ్. ఈరోజు కూడా అంటే ఒక రకంగా ఈవేళ పిల్లలు కూడా ఎట్లా తయారవుతున్నారంటే చిన్నప్పటి నుంచి ఆ మొబైల్ ఫోన్లు, ఈ కంప్యూటర్లు, లేకపోతే ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో గడుపుతూ వాళ్ళు కూడా ఒక రోబోలాగా, ఫీలింగ్స్ లేనటువంటి వ్యక్తుల్లాగా అయిపోతూ ఉన్నారు. మనిషితో ఎక్కువ గడపట్లా. కావాలంటే మీరు గమనించండి, మనం వెళ్ళి పక్కన ఉన్నా కానీ మనతో ఏం గడపరు. వాళ్ళ ఫోన్లో వాళ్ళు మొహం పెట్టి చూసుకుంటూ ఉంటారు. అంటే మనం ఏదో గొప్పని కాదు, మనం కూడా మన ఫోన్లో మన మొహం పెట్టి చూసుకుంటూ ఉంటాం. పక్కనే ఉన్న ఎవరు ఫోన్లో వాళ్ళు మొహం పెట్టి చూసుకుంటూ ఉంటారు. వాటితో గడిపి ఏమైపోయిందంటే మనుషులంతా కూడా మరబొమ్మల్లాగా అయిపోయారు. ఇవాళ ఎక్కువగా గడిపేటువంటిది ఏంటంటే టీవీ పెట్టుకుంటారు, అలా రిమోట్ పెట్టుకొని ఆన్ చేసుకుంటారు. ఎవరైనా వచ్చి బాగున్నావంటే బాగున్నాను అని మళ్ళీ ఇటు చూస్తూనే ఉంటారు. ఏదన్నా వాళ్ళు మాట్లాడాలని ప్రయత్నం చేసినా వీళ్ళు మాట్లాడరు. ఉదాహరణకు మీరు గోడతో మాట్లాడాలని ప్రయత్నం చేశారు అనుకోండి, మాట్లాడగలుగుతారా? మీకు ఒకసారి నేను చెప్పి ఉంటాను, ఒక మూవీలో అంటే ఒక మనిషి తప్పిపోయినప్పుడు ఒక ఐలాండ్లోకి వెళ్ళిపోయినప్పుడు దాదాపుగా ఒక 40 దినాలు అక్కడ గడిపినటువంటి ఒక మూవీ ఉంటుంది. అంటే మనిషి ఒంటరితనం ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని తీసినటువంటి దానిలో ఒక మనిషి ఇలాగనే ఐలాండ్లో తప్పిపోయి ఒంటరిగా ఉంటాడు. ఒంటరిగా ఉన్నటువంటి ఆ మనిషి ఎన్ని కష్టాలు పడతాడో అందులో అతిపెద్ద కష్టం ఏమిటి అంటే మనిషికి ఆహారం లేకపోవటం కాదు. అక్కడేదో కొబ్బరి చెట్లు ఉంటే పైకి ఎక్కుతాడు, కొబ్బరికాయ కోసుకుంటాడు. కోసుకున్న తర్వాత దాన్ని పగలు కొట్టుకొని తినాలంటే కూడా, ఇప్పుడు కొబ్బరికాయ పగలు కొట్టాలంటే బేర్ హ్యాండ్స్తో ఎట్లా పగలు కొడతారు? కిందేసి కొడితే పగిలిద్ది, కానీ అదంతా ఇసుక మొత్తం అంతా కూడా సముద్రం ఒడ్డున ఉంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఒక రాయి ఏదో లోపలికి వెళ్ళి కనుక్కొని దానికి వేసుకొని కొడితే మొత్తం చేయి పగిలిపోయింది, చేతికి తగిలి మొత్తం బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆయన కాళ్ళకి షూస్ పాడైపోయినప్పుడు ఇక ఆ తర్వాత ఎట్లా వాటిని తయారు చేసుకుంటాడు, ఎలా ఆకులు కట్టుకుంటాడు, ఇవంతా కూడా చూసేటప్పుడు ఆహారం కొరకు కష్టపడేదానికంటే, నీటి కొరకు కష్టపడేదానికంటే మనిషి ఎక్కువ కష్టం ఏం పడతాడంటే పొద్దుటి నుంచి రాత్రి వరకు, అంటే మేలుకొని ఉన్నంత వరకు ఎవ్వరూ ఉండరు మాట్లాడటానికి. చివరికి ఆయనకు ఉన్నటువంటి కష్టం, ఆయనకున్న బాధ అదంతా కూడా తెలియజేయటానికి ఏం చేస్తాడంటే ఒక బొమ్మను తయారు చేసుకుంటాడు. అంటే బొమ్మ ఏమి కాదు, దాని మీద బొమ్మలాగా ఇలాగ సున్నా చుట్టి 2 కళ్ళు పెట్టి ముక్కు నోరెట్లా పెట్టి ఎదురుగా పెట్టుకొని దాంతో మాట్లాడుతూ ఉంటాడు. ఒక పుల్లకి దాన్ని తగిలిస్తాడు, కర్ర పుల్లకి తగిలించి నాకు చాలా బాధగా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది నా పరిస్థితి, నాకు ఆకలిగా ఉంది అంటే మరి ఫీలింగ్స్ ఎవరో ఒకరికి చెప్పుకోవాలి కదా. అది అనదు ఆనదు, కానీ ఒక రకమైన తృప్తి. మీరు కూడా గమనించండి, ఒకసారి మన లోపల బాధ చాలా ఉంటుంది. చాలా ఉన్నప్పుడు అది ఎవరికో చెప్పుకోవాలని అనిపిస్తుంది. చెప్పుకున్నామనుకోండి లోపల ఉన్నటువంటి ఆ భారం అంతా దిగిపోతుంది. మీరు కావాలంటే గమనించండి, ఎప్పుడైనా సరే మనం ఒక్కలమే ఏడుస్తాం, కానీ ఒక్కలమే ఏడ్చేది కాకుండా మీరు లోపల ఉన్న ఆ బాధ ఎవరికైనా చెప్పుకోండి, ఇంక ఏడవలసిన అవసరం ఉండదు, ఏడుపు రాదు. ఏంటంటే లోపల ఉన్న బాధ అంతా వెళ్ళిపోయింది కదా. కాబట్టి మనిషికి నిజమైనటువంటి ఆ వేదన ఏమిటి అంటే ఒంటరితనం అనేటువంటిది. నిజంగా దేవుడు మనల్ని చేసినప్పుడు మనల్ని ఒంటరిగా చేయకుండా ప్రేమించేటువంటి మనుషుల మధ్యలో మనల్ని పెట్టడం, నిజంగా కుటుంబం అనేటువంటిది దేవుడు మానవునికి ఇచ్చినటువంటి అతిపెద్ద దీవెన. కానీ మనం దాన్ని గుర్తించటం లేదు. ఈవేళంతా కూడా మనిషి విలువ తెలియటం లేదు. ముఖ్యంగా కుటుంబము, భార్యాభర్తలు, లేకపోతే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, సమాజము, ఈ విలువలు మనకు తెలియటం లేదు. ప్రేమ అనేటువంటిది మనిషికి చాలా చాలా అవసరం. ఈ ప్రేమ ద్వారానే బంధాలు అనేటువంటివి అతకబడతాయి. డబ్బుతో కాదు రిలేషన్స్ ఉన్నవి. డబ్బు ఇస్తే మనుషులు నా చుట్టూ ఉంటారని అంటారు. డబ్బుతో రిలేషన్ ఏమి ఉండదు. ఆ డబ్బు ఇవ్వని రోజున వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. డబ్బు ఇచ్చినా వెనక్కి వెళ్ళి వేరేలాగా మాట్లాడతారు. ఎవడి కోసం ఇస్తున్నాడు, ఏదో ఉంది కాబట్టి ఇస్తున్నాడు, లేదా ఎక్కడి నుంచో వస్తుంది కాబట్టి ఇస్తున్నాడు, ఇలాగ మాట్లాడుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ప్రేమ అనేటువంటిది ఉందనుకో, ఆ బంధం అనేటువంటిది వేరుగా ఉంటుంది. మనం గమనించాం, దావీదు యోనాతానుల మధ్య ఉన్నటువంటి స్నేహానికి ఆ ప్రేమ అనేటువంటిది ఒక గొప్ప బంధాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాదు కుటుంబంలో భార్యాభర్తలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఈ ప్రేమ అనేటువంటిది ఆ ముఖ్యమైనటువంటిది అనేటువంటి విషయాన్ని గమనించాం. ఈ ప్రేమను మనం నేర్చుకోవాలి అంటే ప్రేమ కలిగి ఉండటం ద్వారా మానవుడు చాలా దీవించబడతాడు. అయితే ఈ ప్రేమను నేర్చుకోవాలి అంటే దీనికి దేవుని కంటే గొప్పగా నేర్పగలిగిన వ్యక్తి ప్రపంచంలో ఎవరూ ఉండరు. ఎందుకంటే ఆయన కంటే ప్రేమ బాగా ఎవరికి తెలియదు.
ఒకవేళ నేను కూడా ఆ నిస్వార్థమైనటువంటి ఆ నిజమైన ప్రేమ, ఇంకా చెప్పాలంటే దేవునిలో ఉన్న ప్రేమను నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళాలి అంటే దానికి రైట్ ప్లేస్ ఏమిటి అంటే దేవుడు. ఆయన దగ్గరికి వెళ్తేనే ఆ నిజమైనటువంటి ప్రేమను ఆయన నేర్పగలుగుతాడు. మనుషుల దగ్గర ప్రేమలు ఎప్పుడు నేర్చుకోవద్దు, ఒకరిని చూసి నేర్చుకోవద్దు. మనుషుల దగ్గర నేర్చుకున్నాం అనుకోండి, వాళ్ళని ప్రేమిస్తే ప్రేమిస్తారు, రేపు మనం అలాగనే తయారవుతాం. మనుషుల దగ్గర ప్రేమలు కనుక చూశారనుకోండి, స్వార్థంతో ప్రేమిస్తారు, మనం అట్లనే తయారవుతాం. కాబట్టి మనం నిజమైనటువంటి ఆ ప్రేమ నేర్చుకోవాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. బైబిల్లో చెప్తూ ఉంటాడు, ప్రేమ అనేటువంటి పదానికి గ్రీకులో చాలా ఫేమస్. మీరు కనుక చూసినట్లయితే అగపే అనేటువంటి ఒక పదం చెప్తూ ఉంటాడు. అగపే అనేటువంటి పదము మీరు అంటే ప్రేమ అనేటువంటి దాదాపు 4 పదాలు ఉపయోగించబడినప్పుడు కూడా ఈ అగపే అనేటువంటిది మనం చెప్పాం కదా, 4వ కేటగిరీ, ఏమి ఎదురు చూడకుండా ప్రేమించేటువంటి నిస్వార్థమైన ప్రేమ. ఇంకా చెప్పాలంటే ఎదుటి వాళ్ళు ద్వేషించినప్పటికీ, హింసించినప్పటికీ, కీడు చేసినప్పటికీ కూడా తిరిగి ప్రేమించగలిగేటువంటి ప్రేమ. కాబట్టి ఇది మనం నేర్చుకోవాలి అంటే దానికి సరి అయినటువంటి సోర్స్ ఎవరు అంటే దేవుడు. దెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. అపోస్తులైనటువంటి పౌలు దెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 9వ వచనము మరియు 10వ వచనము మనము చూసినట్లయితే, సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు అని అంటూ ఉంటాడు. దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9 మరియు 10 వచనాలు. సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేత నేర్పబడితిరి. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేత నేర్పబడితిరి. ఎవరి చేత నేర్పబడ్డారట? యు యువర్ సెల్వ్స్ ఆర్ టాట్ బై గాడ్ టు లవ్ వన్ అనదర్. ఒకరినొకరు ప్రేమించుకోవటానికి మీరు దేవుని చేత నేర్పబడ్డారు. నిజంగా ఇది ఎంత గొప్ప దీవెన చూడండి. ఉదాహరణకి మీకు మ్యాథ్స్ నేర్పాలి అని చెప్పేసి మీరు అంటే మ్యాథ్స్ నేర్చుకోవాలని అనుకున్నారు. నేర్చుకోవాలనుకుంటే ఒకవేళ మీరు 9th క్లాస్ చదువుతున్నారు అనుకోండి, 10th క్లాసు సీనియర్ స్టూడెంట్ వచ్చి మ్యాథ్స్లో మంచి మార్కులు వచ్చినాయని వచ్చి నేను నేర్పుతాను అన్నాడు, ఎట్లా ఉంటుంది? లేకపోతే మీ 9th క్లాసులోనే క్లాసులో బాగా మంచి మార్కులే వచ్చాయని మీ పక్కనే ఉండేటువంటి ఆయన నేను నేర్పుతాను అన్నాడు. ఇద్దరిలో ఎవరిని మీరు ప్రిఫర్ చేస్తారు? మీ తోటి స్టూడెంటే నేను నేర్చుకుంటా నీకు కూడా నేర్పుతాను అని అన్నాడు, మీ క్లాస్ ఆయన 9th క్లాస్. లేకపోతే మీ సీనియర్ స్టూడెంట్ 10th క్లాస్ స్టూడెంట్ నేను నేర్పుతాను అని అన్నాడు. అందులో ఆల్రెడీ ఆయన 10thలో 100కి 100 వచ్చినాయి, ఆయన ప్రూవ్ చేసుకున్నటువంటి వ్యక్తి. అలా కాకుండా మూడో వ్యక్తి 8వ తరగతి వ్యక్తి వచ్చాడు. అంటే నాకు 9వ తరగతి లెక్కలు రావు కానీ అయినప్పటికీ ఏదో ఒక రకంగా నేను నేర్పుతాను అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఇందులో మీరు ఎవరిని కోరుకుంటారు? ఎవరి దగ్గర నేర్చుకోవాలనుకుంటారు? 8th వాళ్ళు అసలు ఇంకా ఈయన 9లోకే రాలేదు, 9 లెక్కలు నాకు నేర్పుతాడా? నో అంటాం. 9వ తరగతి ఆయన నేర్చుకుంటూ నాకు నేర్పాలి, ముందు ఆయన నేర్చుకోవాలి కదా, అది కూడా నో అంటాం. ఆల్రెడీ నేర్చుకొని తను ప్రూవ్ చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో ఎస్ అంటాం. అయితే ఇప్పుడు అసలు సమస్య ఉంది. ఆ 10th క్లాస్ ఆయన్ని మనం కోరుకున్న తర్వాత ఆయన దగ్గర నేర్చుకుందామని ఆయనకి ఎవరైతే మ్యాథ్స్ నేర్పారో ఆ టీచరు ఆయన ఎవరి దగ్గర నేర్చుకుంటే ఆయనకి 100 మార్క్స్ వచ్చినాయో ఆ టీచర్ వచ్చి నిలబడ్డాడు నేను నేర్పుతానని. ఇప్పుడు మీరు ఎవరిని కోరుకుంటారు? ఈయనకి నేర్పిన ఆయనేనా? అయితే మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం నేరుగా ఆ సోర్స్ దగ్గరికి అని అనుకుంటాం, అంతే కదా. తెలివిగల వాళ్ళు ఎప్పుడు కూడా అసలు ఆ సోర్స్ ఎక్కడ ఉందో తెలుసుకొని అక్కడికి వెళ్ళిపోతారు. ప్రపంచంలో మనం ఎదుటి వ్యక్తిని చూసి ప్రేమ నేర్చుకోవటం కాదు, గొప్పగా ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు, కానీ ఆ గొప్పగా ప్రేమించేటువంటి వ్యక్తి కూడా గొప్పగా ప్రేమను నేర్చుకున్నాడు అంటే ఎవరి దగ్గర నేర్చుకొని ఉండాలి? ఆ నిజమైనటువంటి మూలం, ఆ సోర్స్ ఏమిటి అంటే దేవుడు. కాబట్టి దేవుని దగ్గర కూడా మనం నేర్చుకోవాలి. దేవుని దగ్గర కనుక మనం నేర్చుకుంటే ఆ ప్రేమను మనం చాలా బాగా నేర్చుకోగలుగుతాం. ఎందుకంటే ప్రేమకు నిజమైనటువంటి నిర్వచనం ఆయనే. ఆయన కంటే కూడా బాగా ప్రేమను నేర్చుకున్నటువంటి వ్యక్తి, బాగా ప్రేమించేటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరు కూడా లేరు. నిస్వార్థమైనటువంటి ప్రేమ అంటే దేవుని దగ్గరే అది పుడుతుంది. ఇక్కడ దెస్సలోనిక సంఘానికి రాస్తూ సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కరలేదు అంటే సహోదర ప్రేమ మీకు బాగా తెలుసు, మీరు బాగా నేర్చుకున్నారు, మీరు బాగా దాన్ని ఆచరిస్తూ ఉన్నారు, చూపిస్తూ ఉన్నారు ఆ ప్రేమ. అవును, ఎట్లా వచ్చింది ఆ ప్రేమ వాళ్ళకి? ఆ తర్వాత లైన్లోనే పౌలు చెప్తూ ఉంటాడు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. అలాగుననే మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమిస్తున్నారు.
ఈ దెస్సలోనికలో ఉన్నటువంటి క్రైస్తవులు మాసిదోనియాలో ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమిస్తున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెనని సంఘమునకు వెలుపటి వారి వల్ల మర్యాదగా నడుచుకొనొచ్చు మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ చేతులతో పనిచేయటం యందు ఆశ కలిగి ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము అని పౌలు అంటూ ఉన్నాడు. మీరు మాసిదోనియాలో ఉన్న సహోదరులందరినీ ప్రేమిస్తూ ఉన్నారు. మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండాలని మేము కోరుకుంటూ ఉన్నాం. వాస్తవంగా ఈ దెస్సలోనికలకు రాసినటువంటి పత్రికను మనం గమనించినప్పుడు ఈ దెస్సలోనికలో ఉన్నటువంటి క్రైస్తవులు ప్రేమను నేర్చుకున్నారా అంటే ద ఆన్సర్ ఈజ్ ఎస్. అవును, వాళ్ళు ప్రేమను నేర్చుకున్నారు. వాళ్ళు ఎవరిని ప్రేమిస్తున్నారు అంటే వాళ్ళు వాళ్ళ సంఘంలో ఉన్న క్రైస్తవులను మాత్రమే కాదు, అంటే దెస్సలోనిక ఉన్న సంఘంలో మాత్రమే కాదు, మాసిదోనియాలో ఉన్నటువంటి వారందరినీ కూడా, సహోదరులందరినీ కూడా వాళ్ళు ప్రేమించగలుగుతున్నారు. అంత ప్రేమను వాళ్ళు ఎట్లా నేర్చుకున్నారు? ఈరోజు మీరు గమనించండి, పక్క కుర్చీలో మనతో పాటు ఆరాధన చేసే వాళ్ళు మనం ప్రేమించమంటే మనం ఒప్పుకోం. నేను ప్రేమించకపోవటం ఏంటని అంటాం. ప్రేమించడం అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి ఏదన్నా కష్టం వచ్చింది అనుకోండి, కష్టం వస్తే ఏం చేస్తాం మనం? ఏం చేస్తారు ఏంటండి? ఇంట్లో మేము ప్రార్థన చేస్తాంగా అంటారు. అంతేగాని నోటితోనూ మాటతోనే కానీ క్రియలతో ఉండదు. ఈరోజు అంటే మనం చెప్పామనుకోండి, మేమే చాలా బిజీగా ఉంటున్నాం, లేకపోతే మాకే పరిస్థితి లేదు, ఏదేదో మనం చెప్తూ ఉంటాం. కానీ మీరు గమనించండి, ఉదాహరణకి మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు, మన భార్యో భర్తో లేకపోతే పిల్లలు రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందంటే ఉన్న పలంగా అంతా వదిలిపెట్టి పరిగెత్తేస్తాం. ఇంట్లో ఒకవేళ పొయ్యి మీద అన్నం పెట్టారు, కొంచెం అండి అన్నం ఉడికేదాకా వస్తాను, కొంచెం అంబులెన్స్ని ఆగమ్మనండి, నేను కూడా వచ్చి అంబులెన్స్ ఎక్కాక అప్పుడు వెళ్దాంలే హాస్పిటల్కి అంటారా? యాక్సిడెంట్ అయిందంటే పొయ్యి మీద ఉన్నటువంటి అన్నం మర్చిపోయి కూడా పరిగెత్తేస్తూ ఉంటాం. అంటే మన ప్రేమది. నీకు అన్నం ముఖ్యమా అంబులెన్స్ ముఖ్యమా అంటే, పోతే పోనీ అన్నం, సట్టి మాడిపోయిందంటే మాడిపోతే సట్టి తీసి బయట ఇసిరేస్తాను, అసలు అది అవసరం లేదు నాకని అంటాం. అదే ఒకవేళ రోడ్డు మీద ఎవరికో యాక్సిడెంట్ అయిందంటే అందరూ చూడటానికి వెళ్తున్నావు, వస్తావా అంటే పొయ్యి మీద అన్నం పెట్టాను, ఒక నిమిషం ఆగి వస్తాను, అయిపోయేదాకా ఉండి వస్తాను అని అంటాం. ఇప్పుడు ఎందుకు నువ్వు రావటం లేదు? మన కుటుంబ సభ్యుడు కాదుగా, మన వ్యక్తి కాదుగా. అంటే ఎప్పుడైతే ఆ ప్రేమ అనేటువంటిది ఉంటుందో మన మధ్య, మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం పరుగు పెట్టగలుగుతాం. అంటే వాళ్ళ మీద మనము ఆ అక్కర అనేటువంటిది మనం చూపించగలుగుతాం. ఇక్కడ కూడా ఈ దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘస్థులు వాళ్ళ సంఘస్థుల్ని ప్రేమించడం మాత్రమే కాదు, ఈవేళ సంఘస్థుల్ని ప్రేమించడం ఎక్కువ అనుకున్నటువంటి దినాలు. ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి కుటుంబం వాళ్ళదే, పక్క వాళ్ళని గురించి పట్టించుకునే పరిస్థితులు కూడా లేవు. ఒకే స్థానిక సంఘానికి వస్తారు, అందరూ కలిసి ఆరాధన చేస్తారు, అందరూ కలిసి రొట్టె తీసుకుంటారు, మేమంతా కూడా ఒకే శరీరంలో క్రీస్తులో ఏకమై ఉన్నామని అంటూ ఉంటారు. అవన్నీ కూడా వట్టి మాటలు, ఏముండదు. ఎవరిని పట్టించుకోరు. ఒకవేళ వాళ్ళు ఎవరినన్నా పట్టించుకుంటారంటే సేవకుని పట్టించుకుంటారు అంతే, అంతకుమించి ఇంకెవరిని పట్టించుకోరు. సేవకుని కూడా పట్టించుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కనీసం సేవకుడికి బాగోపోతే కూడా ఏంటి మీకు బాగలేదంట అని అడగరు. అసలు వాళ్ళకి ఏం అవసరం లేదు, ఆదివారం వచ్చి ప్రసంగం విని వెళ్ళిపోవటం తప్ప వీళ్ళు ఏం తింటున్నారు, ఏముంటున్నారు అని కూడా పట్టించుకునే వాళ్ళు 100కి 90% మంది ఉంటారు. వాళ్ళకు కావాల్సింది ఏంటంటే ఆదివారం మేము వస్తాము, కూర్చుంటాము, ప్రార్థన చేసుకుంటాము, ప్రార్థన నడుపుతారు వాళ్ళు, ఏదో అందులో కూర్చుంటాము, అందులో మేము పార్టిసిపేట్ చేసి వెళ్ళిపోతాం. వాళ్ళు ఏంటి, వాళ్ళు తిన్నారా, వాళ్ళు తినలేదా ఏంటి అనేటువంటిది కూడా పట్టించుకోరు. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, సేవకుడినే పట్టించుకునే వాళ్ళు పక్కన వాళ్ళని పట్టించుకోమని మనం ఎన్ని ప్రసంగాలు చేస్తే మాత్రం పట్టించుకుంటారా అండి అని. ఇప్పుడు మనం వెళ్ళి గోడకు ప్రసంగం చేశాను అనుకోండి, నేను మీకు కాకుండా ఏం ఉపయోగం ఉంటుంది దానివల్ల? ఆ గోడలకి కుర్చీలకి బల్లలకు కనుక నేను ప్రసంగం చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏముండదు. ఎందుకు? అసలు అందులో జీవం ఉందా వాటిలో? అందువల్ల వాటికి ప్రసంగం చేసిన అనవసరం. కానీ ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవులు ఎట్లా ఉన్నారంటే వీళ్ళలో జీవం, ప్రాణం అనేటువంటిది ఉంది, కానీ వీళ్ళకి ప్రసంగం చేసిన అనవసరమే, ఏం పట్టించుకోరు. అంటే ఒక్కొక్కసారి మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఏంటి అసలు మనం బతికే ఉన్నామా, నేను ప్రాణంతో ఉన్నానా అనేటువంటి డౌట్ వస్తుంది. ఎందుకంటే గోడకి చెప్పామనుకోండి గోడ కదలదు, అదే ఒక జోక్ వేసామనుకోండి మనం నవ్వుతాం, కదులుతాం. లేకపోతే ఒక బాధ ఏదైనా ఒకవేళ కలిగిందనుకోండి మరలా మనం ఏడుస్తాం, మనం కదులుతాం. బతికున్నారు అనే దానికి నిదర్శనం ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆ చలనమే కనుక లేకపోతే బతికి లేదు అని చెప్పేసి అర్థము. ఈరోజు ఒకళ్ళ గురించి మనం ఏం పట్టించుకోవటం లేదు, చెలించటం లేదు అంటే ఆ విషయంలో, అట్లీస్ట్ ఆ విషయంలో మనం చచ్చిపోయాం, ఆ విషయంలో మనం బ్రతికి లేము.
కానీ దెస్సలోనికలో ఉన్నటువంటి క్రైస్తవుల గురించి తెలియజేస్తూ అంటూ ఉన్నాడు, వారు దెస్సలోనికలో ఉన్న క్రైస్తవులను మాత్రమే కాకుండా మాసిదోనియాలో ఉన్నటువంటి సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, సహోదరులందరినీ మీరు ప్రేమిస్తున్నారు. ఇందులో ఒక మాట నేను చెప్పి ముందుకెళ్ళాలి. ఒకసారి మనం ప్రేమించేటప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే వాళ్ళలో ఉండేటువంటి ఆ క్వాలిటీస్ చూస్తూ ఉంటాం, ఆ డిగ్రీస్ చూస్తూ ఉంటాం. వీళ్ళు మంచోళ్ళ, ఓకే మంచోళ్ళు అయితే మనం ఏదన్నా చేద్దాంలే, వాళ్ళు మంచోళ్ళు కాదా అయితే అస్సలు వాళ్ళ దగ్గరకు కూడా రానివ్వద్దు అని మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషుల్లో ఉన్నటువంటి మంచి చెడులు ఎంచుతూ ఉంటాం. అలా కాదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మదర్ తెరీసా బ్రతికున్నప్పుడు ఒక మాట చెప్పింది, మనుషుల్లో ఉన్నటువంటి చెడును గనక మనం ఎంచటం మొదలు పెడితే మనం ఏ మనిషికి సహాయం చేయలేం. మనిషిలో ఉన్న చెడును మనం ఎంచటం మొదలు పెడితే చెడు లేని వ్యక్తి ఎవరు ఉన్నారు? ప్రతి మనిషి చెడ్డోడే. ఇక నువ్వు ఏ మనిషికి కూడా నువ్వు సహాయం చేయలేవు, మేలు చేయలేవు. కాబట్టి నువ్వు మేలు చేయాలి అనుకున్నప్పుడు మంచి చెడు అనేటువంటిది నువ్వు ఎంచొద్దు. నువ్వు అలా ఎంచటం కనుక మొదలు పెడితే నువ్వెవ్వరికి ఏ మేలు చేయలేవు. దేవుడు కూడా నేను మంచి వాళ్ళకే చేస్తానని గీత గీసుకొని కూర్చున్నాడు అనుకోండి, ఆయన ఎవ్వరికి చేయలేరు. ఎందుకంటే ఈ లోకంలో మంచివాడు ఎవడో లేడు. మనం కూడా ఆశ్చర్యపోవద్దు, ఏంటి మనం కూడా మంచి వాళ్ళం కాదా అని. నేను కూడా, మంచివాళ్ళు ఎవరు కూడా లేరు. మరి మనం మంచివాళ్ళు కాకపోతే ఎవరన్నాడు ఒక ఆయన, వీఆర్ నాట్ గుడ్ బట్ వీఆర్ ట్రయింగ్ టు బీ గుడ్. మనం మంచి వాళ్ళం కాదు, మంచి వాళ్ళం అవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నంలో ఉన్న వాళ్ళమే కానీ అది సాధించినటువంటి వాళ్ళం కాదు. కాబట్టి నేను మంచివాడికే చేస్తానంటే అసలు ఈ ప్రపంచంలో ఎవరికి కూడా అర్హత ఉండదు. కాబట్టి మనం చేయవలసింది ఏమిటంటే మనం అందరినీ ప్రేమించాలి. అందరినీ ప్రేమించాలనేటువంటి చిన్న విషయం కాదు. మనుషులుగా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనలో ఉన్నటువంటి ఆలోచన, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడా అయితే ప్రేమిస్తాం. ఇప్పుడు ఎవరైనా మన వైపు చూసి నవ్వారు అనుకోండి, మనం ఏం చేస్తాం? సీరియస్గా చూడం, మనం కూడా నవ్వుతాం. నవ్వితే నవ్వుతాం. ఎవరైనా మన వైపు గుర్రుగా చూశారు, మనం ఏం చేస్తాం? ఏంటి ఇట్లా చూస్తున్నాడు, మనం కూడా ఇలా చూస్తాం. వాళ్ళు పైకి కిందకి చూశారనుకోండి, నీకేనా ఉన్నాయా కళ్ళు నాకు లేవని మనం ఇట్లా పైకి కిందకి చూస్తాం. 2-3 సార్లు చూస్తాం అవసరమైతే, వాళ్ళు ఒకసారి చూస్తే. అంటే మనిషిలో నుంచి వచ్చే స్పందనలు కూడా ఎట్లా ఉంటాయంటే మనం గోడకేసి బంతి కొడితే ఎలా తిరిగి వస్తుందో అలాగనే ఏ ఫీలింగ్ అయితే వేసి కొడతారో అదే ఫీలింగ్ మళ్ళీ గిర్రని తిరిగి వస్తుంది. కానీ దేవునికి అట్లా కాదు. మీరు ఆయన వైపు గుర్రుగా చూసినా, అంటే మీరు ఆయన వైపు కోపంగా ఉన్నా, మీరు ఆయన వైపు ఒకవేళ ద్వేషంగా ఉన్నా, కానీ ఆయన వైపు నుంచి అది తిరిగి రాదు, అది రిఫ్లెక్ట్ అవ్వదు. ఆయన వైపు నుంచి మాత్రం ప్రేమే వస్తుంది. నిజంగా ఇది ఎంత గొప్ప విషయం అంటే మామూలుగా మనుషుల్లో ఏ ఎమోషన్ అయితే మనం ఎదుటి వాళ్ళ వైపు చూపిస్తామో అదే ఎమోషన్స్ మరలా తిరిగి మనకు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు దానికి అతీతుడైనటువంటి వ్యక్తి. మీరు ఏ ఎమోషన్తో ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయన దగ్గర నుంచి వచ్చేటువంటి ఎమోషన్ మాత్రం ప్రేమే. ఇంకా చెప్పాలంటే అసలు ఆయనలో ద్వేషం అనేది లేదు బయటికి రావటానికి. మనకి లోపల ప్రేమ అనేది లేదు అసలు బయటికి రావటానికి. అది ఉంటే కదా బయటికి రావటానికి. అది లేదు మనలో. మన లోపలంతా కూడా నిండి ఉన్నది ఏమిటి అంటే అసూయలు, ద్వేషాలు, కలహాలు చెప్తూ ఉంటాడు కదా. గలాతీయులకు రాసిన పత్రికలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవని ఒక పెద్ద లిస్ట్ ఇస్తాడు కదా. అవన్నీ కూడా మనలో నిండిపోయి అవి బయటకు వస్తూ ఉంటాయి. కానీ మనం గమనించవలసినది ఏమిటంటే మనం ప్రేమను నేర్చుకోవాలి. ఏదో మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించడం మాత్రమే కాదు, మనం అందరినీ కూడా ప్రేమించడం నేర్చుకోవాలి. దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘస్థులు సహోదరులందరినీ కూడా ప్రేమించడం నేర్చుకున్నారు. ఎట్లా ఇది నేర్చుకున్నారంటే 9వ వచనంలో చెప్తూ ఉన్నాడు, ఆయన వాళ్ళు నేర్చుకున్నటువంటిది మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి అని చెప్పేసి అంటున్నాడు. వాళ్ళు దేవుని చేత నేర్పబడ్డారు. మనకు తెలుసు దేవుడు నేర్పితే ఎట్లా ఉంటుందని. దేవుడు నేర్పితే ఎట్లా ఉంటుంది? మనం నేర్పితే ఏమి నేర్పుతాం పిల్లలకు? ఇదిగో నువ్వు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మంచోళ్ళే, నువ్వు వాళ్ళతో సావాసం చేయి, పిల్లలకి నేర్పుతారు. వీళ్ళు ఉన్నారు కదా ఈ ఇంటి పక్కన వాళ్ళు, ఇటువైపు వాళ్ళు, వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, నువ్వు అసలు నువ్వు వాళ్ళతో సావాసం చేయకు, మంచోళ్ళు కాదు. అంతవరకు బాగానే ఉంది. ఒకవేళ మంచి వాళ్ళు కాబట్టి సావాసం చేయొద్దని. ఆ తర్వాత వాళ్ళకి ఏదన్నా చేయాలంటే కూడా నువ్వు చేయొద్దు. కొంతమంది పిల్లలకు బాగా నేర్పుతూ ఉంటారు. వాళ్ళు పిల్లలు చదువులు పూర్తయి ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి నేర్పుతారు, నువ్వు వాళ్ళకి చేయొద్దు, నువ్వు వీళ్ళకి చేయొద్దు, నువ్వు సాయం చేయాలని ఉన్నా కానీ వీళ్ళు మనకు చుట్టాలే కానీ నువ్వు వాళ్ళకి ఏం చేయొద్దు. ఇలా నేర్పడం మీరు ఎప్పుడైనా విన్నారా? వాళ్ళు మనకు చుట్టాలే, బంధువులే కానీ వాళ్ళని దగ్గరకు రానివ్వద్దు, ఇంటికి వస్తే భోజనం కూడా పెట్టవద్దు అని చెప్పేసి ఒక తల్లి నేర్పుతూ ఉంది. అంటే వాళ్ళు మంచోళ్ళు కాదండి అని అంటుంది. వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మిమ్మల్ని బాగా చూడలేదు. ఇప్పుడు మీరు బాగా చూడకపోతే మీరేమవుతారు? మీరు మంచోళ్ళు అవుతారా? అంటే మీరు అనేసుకుంటున్నారు మీరు మంచోళ్ళని. ఇప్పుడు
ఇప్పుడు నువ్వేమంటున్నావు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మిమ్మల్ని బాగా చూడలేదు. ఇప్పుడు మీ ఇంటికి వచ్చిన వాళ్ళు మీరు బాగా చూడకపోతే మీరు మంచి వాళ్ళు ఎలా అవుతారు? అంటే వాళ్ళు చెడ్డవాళ్ళు అయ్యారని పోటీ పడి నువ్వు అంతకంటే చెడ్డవాడి అవుతావా? ఎదవతో పోటీ పడ్డారనుకోండి, ఎదవని గెలవాలంటే ఎదవని నరవ్వాలి. ఎదవతో పోటీ పడితే ఆయన ఎదవ ఈయన ఎదవ అయితే టై అవుతుంది అంతే. ఆయన్ని గెలవాలంటే ఈయన ఎదవని మించినోడు అవ్వాలి. కాబట్టి చెడ్డవాళ్ళతో ఎప్పుడు కూడా పోటీ పడదు. చెడ్డవాళ్ళతో పోటీ పడ్డామా వాళ్ళకి మించిన చెడ్డవాళ్ళం అవుతాం. మనం ఎప్పుడైనా పోటీ పడాలంటే మంచి విషయంలో పోటీ పడాలి. మంచి వాళ్ళతో పోటీ పడ్డామనుకోండి, వాళ్ళకి మించి మనం మంచి వాళ్ళం అవుతాం. కానీ చెడు విషయంలో మనం ఎప్పుడు కూడా పోటీ పడకూడదు. అసలు వాళ్ళు అలా చేశారు, నేను అలా చేస్తాను అని కనుక మనం ముందుకు వెళ్తే వాళ్ళకి మించిపోతాం ఏదో ఒక రోజు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం మనము గమనించేటప్పుడు మనం చూసేటువంటి విషయం ఏమిటి అంటే, ప్రేమ అనేటువంటి విషయము ఈ దెస్సలోనికలో ఉన్నటువంటి వాళ్ళు దేవుని దగ్గర నేర్చుకున్నారు. దేవుడు నేర్పితే ఎట్లాంటి ప్రేమను నేర్పుతాడంటే మనము చూస్తూ ఉంటాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్తూ ఉంటాడు, కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకాన్ని అంటే చెట్లు, పుట్టలు, కొండలు, గుట్టలు, నదులు వీటిని కాదు ఆయన ప్రేమించింది. అంటే నేచర్ని ప్రేమించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మీరు లోకంలో కనుక గమనించినట్లయితే, అంటే మనమున్న దేశంలో ముఖ్యంగా మీరు చూడండి, మనమున్న దేశంలో అప్పుడప్పుడు వీడియోలు కూడా పెడతారు. వాటి జోలికి నేను పూర్తిగా వెళ్ళను, అట్లని వెళ్ళకుండా ఏముండను, కొద్దిగా మాత్రం టచ్ చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఒకసారి మీరు చూస్తూ ఉంటారు, ఆవు ఒకటి పోస్తుంటే, అంటే ఒకటంటే నేను మ్యాథమెటిక్స్ మాట్లాడట్లేదు, ఆవు ఒకటి పోస్తుంటే ఇలా చేతిలో పట్టుకునే వాళ్ళు ఉంటారు. అస్సలు తెలీదా మీకు? మన దేశంలో ఉంటారు కదా. దాన్ని నోటికి తాగే వాళ్ళు ఉంటారు, నెత్తికి పూసుకునే వాళ్ళు ఉంటారు కదా. ఒక ఆవుని ఎవరో చంపుతున్నారని, ఎవరో చంపి తినేస్తున్నారని ఆవు మీద చాలా ప్రేమను చూపిస్తూ ఉంటారు. అది వద్దని మనం ఏం చెప్పటం లేదు. కానీ ఆ ఆవును ప్రేమించేటువంటి అదే మనిషి ఆ ఆవును తింటున్నారనో లేకపోతే మరొక కారణంతోనో మనుషుల్ని గొడ్డులు బాదినట్టు బాది చంపేస్తున్నారు. అంటే కనీసం ఒక ఆవును, పశువును ప్రేమించినంత ప్రేమ సాటి మనిషి మీద చూపించటం లేదు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఆవును కొత్తగా ఇల్లు కట్టారనుకోండి, ఆవును తెచ్చి లోపల తొక్కించుకొని దాంతో ఒకటే ఎంచుకుంటారు, రెండే ఎంచుకుంటారు. అదే ఒక మనిషి అంటే ఒకవేళ వాళ్ళకంటే తక్కువ కులం కావచ్చు, లేకపోతే ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి క్యాస్ట్ సిస్టంలో లోయర్ క్యాస్ట్ కావచ్చు, గృహప్రవేశం కదా ఏదో కొత్త ఇల్లు కట్టుకున్నారు, భోజనం ఏదన్నా వేస్తారేమోనని లోపలికి ఒకవేళ వచ్చాడు అనుకోండి, ఆవును తెచ్చి ఒకటే రెండే ఎంచుకుంటారు. కానీ మనిషిని రానిస్తారా? అస్సలు రావటానికి లేదు. అవతలకు పో అని అంటారు అంతే. ఆవునైతే తెచ్చి ఒకటి రెండే ఎంచుకుంటారు, కానీ ఆ మనిషిని ముట్టుకోరు, పట్టుకోరు. నిజంగా ఆవు గొప్పదా, మనిషి గొప్పడా? ఆవే గొప్పది. దాని ఒకటి కూడా కడుపుకు తాగుతారు, నెత్తికి రాసుకుంటారు. నిజంగా ఒక్కోసారి మనుషుల్ని గమనించినప్పుడు మనిషి సాటి మనిషిని అంటే నువ్వు నేచర్ని ప్రేమించు మంచిదే, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి జీవిని కూడా నువ్వు ప్రేమించు మంచిదే, నువ్వు వాటిని బాగా చూసుకో మంచిదే. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, వాటి మీద మనం దయగలిగి ఉండటం అనేటువంటి చాలా మంచిదే. రెండోది ఏమిటి అంటే, నువ్వు పర్యావరణాన్ని ఎప్పుడైతే కాపాడుకుంటావో నిన్ను నువ్వు కాపాడుకున్నట్లే, అది కాదని అనటం లేదు. ఒకప్పుడు మీరు గమనించినప్పుడు ఆవును చాలా ఎక్కువగా వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవటానికి, ఒక రకంగా పూజల్లో దాన్ని పూజించేటువంటి స్థాయికి వెళ్ళటానికి కలిగిన కారణం ఏమిటి అంటే, మనుషులు సమాజాలు అభివృద్ధి చెందటంలో ఆవుల యొక్క పాత్ర అనేటువంటి చాలా కీలకంగా ఉండేది. ఈవేళ కూడా మీరు గమనించండి, మనకు ఈ కృష్ణా జిల్లాలోనో లేకపోతే ఇటు ఈ వెస్ట్ ఈస్టులోనో మనకు ఒకవేళ కనబడితే నల్లగా ఉన్నటువంటి అంటే ఈ గేదెలు కానీ దున్నపోతులు కానీ కనబడతాయి. ఇక మీరు మిగిలిన ప్రాంతాలన్నీ వెళ్ళండి, ఒకవేళ మీరు ప్రకాశం జిల్లా నుంచి కిందకి వెళ్ళండి, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు వెళ్ళండి, మీకు నల్లే కనబడవు, తెల్లయే ఆవులు ఎద్దులు కనబడతాయి. లేకపోతే మీరు పైకి వెళ్ళిపోండి, విజయనగరమో లేకపోతే శ్రీకాకుళమో లేకపోతే ముఖ్యంగా ఈ ఫారెస్ట్లు హిల్ ఉన్నటువంటి ఏరియాలు ఇదంతా కూడా మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు కనబడేది ఏంటంటే నల్లగా ఉన్నాయి కనపడవు, తెల్లగా ఉన్నాయే కనబడతాయి ఆవులు, ఎద్దులు. కొండల్లో కూడా మీరు చూడండి, కొండలు రాకీ ప్లేసెస్ లేకపోతే డ్రై ప్లేసెస్, ఈ వెదర్ అంతా కూడా డ్రైగా ఉంటే ఇవి తట్టుకోలేవు, నల్లే తట్టుకోలేవు. ఎట్లా ఉన్నా కానీ తట్టుకొని ఉండేది ఏమిటి అంటే ఆవులు, ఎద్దులు, తెల్లయే. అందుకనే ప్రాచీన కాలంలో వాటిని ఎక్కువగా పెంచారు. రెండవది వాటిని పెంచటం మాత్రమే కాదు,
అది ఉంటేనే వీళ్ళు బ్రతికే అంత స్థాయి ఉందన్నమాట. అంటే అది లేకపోతే, అది బ్రతకపోతే వీళ్ళు బ్రతకదు. ఎందుకంటే వాళ్ళు సేద్యం చేయాలి అంటే ఈ రోజులలాగా ఎరువులు యూరియాలు లేవు. వాటి నుంచి వచ్చినటువంటి 1-2 భూమికి వేసేవాళ్ళు, అది ఎరువుగా వాళ్ళకి పంటనిచ్చేది. అంతేకాదు వాటి పాలు ఉన్నాయి కదా, వాటి పాలు ఉపయోగపడేవి, వాటి నెయ్యి ఉపయోగపడేది. అంటే వాటిని ఎంత బాగా పెంచుకుంటే వీళ్ళు అంత బాగా పెరిగేవాళ్ళు సమాజాలు. అందుకనే ఏం చేసేవాళ్ళు అంటే వాటిని బాగా పెంచేవాళ్ళు. అంతేకాదు వాటి 1-2 ఇదంతా కూడా తీసేసి మనము ఏది పెంటకుప్ప అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, మొత్తం అదంతా కూడా కుప్పేస్తారు కదా, అదంతా కూడా పేడంతా కూడా తీసుకుని వెళ్ళి ఏం చేస్తూ ఉంటారంటే గడితో కలిసిపోయింది తీసుకెళ్ళిపోయి ఎరువుగా ఉపయోగించుకునేవాళ్ళు. అయితే ఈ రోజున్న పరిస్థితి ఏమిటి? ఆ రోజు వారికి అవసరం కాబట్టి వాళ్ళు వాటిని పోషించుకున్నారు. అవి బ్రతికితే తప్ప వీళ్ళు బ్రతకినటువంటి పరిస్థితి. ఈరోజు నువ్వేమో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తావు, నాకు ఆవు కావాలి ఇంట్లో తొక్కించుకుంటాను అంటావు. ఆవు తొక్కి ఏం చేస్తుంది? ఇల్లుని వాళ్ళ అది ఒకటి పోసిన తర్వాత ఆ రోజుల్లో 1-2 అంటే ఆ రోజుల్లో మట్టితో అలుక్కున్నటువంటి ఇల్లు కాబట్టి ఒకవేళ పేడ తెచ్చుకొని కలుపుకొని దాంతో కల్లాపు చల్లుకుంటే చిన్న చిన్న సూక్ష్మక్రిములన్నీ కూడా చచ్చిపోయాయి నీ చుట్టుపక్కల. అంటే గోబర్ గ్యాస్ అని అంటూ ఉంటాం కదా, బాగానే ఉంది. ఈరోజు నువ్వు టైల్ వేసుకున్నావు, లేకపోతే నువ్వు మార్బుల్ వేసుకున్నావు, నువ్వు గ్రానైట్ వేసుకున్నావు, ఇప్పుడు నీ ఇంట్లోకి వచ్చి 1-2 పోస్తే ఏమైద్ది నీకు? మళ్ళీ నువ్వు కడిగేసుకోవటం తప్ప. అంటే అదంతా కూడా ఏమైందంటే ఒక ఆచారంగా రిచువల్స్ లాగా వెళ్ళిపోతూ ఉన్నాయి, కానీ ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు ఎందుకు అట్లా జరిగింది, ఈరోజు ఎందుకు అట్లా జరగాలి అని. అంటే అందులో మనమేం గోవును ద్వేషించటమో లేకపోతే దాన్ని చేసేటువంటి వాళ్ళని తప్పుపట్టడమో కాదు, కానీ నువ్వు పశువుల్ని ప్రేమించు, నీ చుట్టూ ఉన్నటువంటి నీ యొక్క నేచర్ని ప్రేమించు, ప్రతి జీవిని కూడా ప్రేమించు. వాటన్నింటికంటే కూడా మించి దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మనిషిని ప్రేమించడం మనం నేర్చుకోవాలి. ఇక్కడ దేవుని వాక్యం కూడా ఏమని చెప్తున్నాడంటే, కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెనో. ఆయన ప్రేమించడంలో ఏ విధమైనటువంటి తారతమ్యాలు లేవు. లోయర్ క్యాస్ట్ అని, హయ్యర్ క్యాస్ట్ అని, లేకపోతే ఈ ప్రాంతం అని, ఆ ప్రాంతం అని, ఈ దేశం అని, ఆ దేశము, వైట్ పీపుల్, బ్లాక్ పీపుల్, ఇటువంటి తారతమ్యాలు ఏవి ఆయనకి లేవు. ఈరోజు ప్రేమించేటప్పుడు మనం చూస్తామేమో కానీ అవేమీ ఆయనకి లేవు. ఆయన ప్రేమించటం అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరినీ అంటే ఇందాకడ మనం చెప్పాం కదా, అందరినీ అంటే అందరినీ, మంచి వాళ్ళను చెడ్డ వాళ్ళను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక మనం గమనించేటప్పుడు 5వ అధ్యాయము 8వ వచనము దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటుంది. అపోస్తులైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మనం గమనించినప్పుడు 8వ వచనం మనం గమనించినట్లయితే, అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. 10వ వచనంలో అంటున్నాడు, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా, శత్రువుగా ఉన్నటువంటి మనలను ఆయన ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే శత్రువుగా ఉన్నటువంటి మన కొరకు తన కుమారుణ్ణి ఇచ్చాడు. తన ఏకైక కుమారుని యొక్క ప్రాణాన్ని ఇచ్చాడు. మన ఇంట్లో మనకు ఒకే కుమారుడు కాదు, మనకి ఒకవేళ 4 పిల్లలు ఉన్నారు, 4 కాదు 10 మంది, డజన్ మంది పిల్లలు ఉన్నారనుకోండి. డజన్ మంది పిల్లలు ఉన్నా కానీ ఎదుటి వాళ్ళ కొరకు ఒక పిల్లోడిని ఇస్తామా? ఏంటి ఏం మాట్లాడుతున్నావు, ఏం అడుగుతున్నావు నువ్వు, నీకేమన్నా అర్థమవుతుంది ఏంటి, పిల్లోడిని ఇవ్వాలా అని అడుగుతాం, అంతే కదా. మనకి ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ, ఇంకా చెప్పాలి అంటే పేదరికంలో ఉండి వాళ్ళకి తిండి పెట్టలేని పరిస్థితిలో ఉన్నా కానీ మన పిల్లల్ని మనం వదులుకోం. మనకు అంటూ ఉంటారు కదా, కడుపు ప్రేమ, లేకపోతే పేగు ప్రేమ, లేకపోతే పేగు బంధము, ఇలాంటి మాటలన్నీ చెప్తారు కదా. కాబట్టి మనం వదులుకోలేం. మరి దేవుడు ఎట్లా వదులుకున్నాడు? ఆయనకున్నటువంటి ఒకే ఒక కుమారుడు, తన ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తును, క్రీస్తు యొక్క ప్రాణాన్ని అర్పించేటువంటి విధంగా, అది కూడా మనమేం మంచి వాళ్ళం కాదు. ఇక్కడ చెప్తున్నాడు, ఏలయనగా శత్రువులమై ఉండగా. నిజంగా దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు అంటే శత్రువులను ప్రేమించటము, శత్రువు కొరకు కూడా తన కుమారుని ప్రాణాన్ని ఇవ్వటం. ఈరోజు దేవుని దగ్గర మనం ప్రేమను నేర్చుకోవాలి అంటే మనం కూడా ఆయన ఎలాంటి ప్రేమను చూపించాడో అలా నేర్చుకోవాలి. పని మనకు అర్థమయ్యేటట్లు చెప్తాను, మీకు అర్థమయ్యేటట్లుగా. ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు స్కూల్కి ఫస్ట్ జాయినింగ్ అయినప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెడతారు అక్షరాలు?
ముందు బండిరా దగ్గర నుంచి వెనక్కి వస్తారా, లేకపోతే ఆ దగ్గర నుంచి బండిరా వైపు వెళ్తారా? ఫస్ట్ ఆ అనేటువంటిది రాశారనుకోండి, స్లేట్ తీసుకొని ఆ అనేటువంటిది రాసి చేయి పట్టుకొని దాని మీద 1 2 3 4 కొన్నిసార్లు దిద్దించి ఇక నువ్వు వెళ్ళి కూర్చొని ఇలాగే దిద్దు దాని మీద అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మనం ఆ అక్షరం నేర్చుకోవాలి అనుకుంటే ఎలా దిద్దాలి? అలానే దిద్దాలి. ఇంకా చెప్పాలంటే దాని మీదే దిద్దాలి, అంతే కదా? అలా దాని మీద వ్రాసి 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 ఈ చేతికి ఏమవుతుందంటే అలానే వ్రాయటం వస్తుంది. కొంతమంది రైటింగ్ చూడండి పరమ చాండాలంగా ఉంటుంది, బరికొదులు పెడతారు అంతే. వాళ్ళకి ఎంతకాలం ఉన్నా కానీ వాళ్ళకి నీట్గా రాయటం, హ్యాండ్ రైటింగ్ రాదు. కారణం ఏమిటంటే చిన్నప్పుడు ఆ అడ్డదిడ్డంగా రాయటం అలవాటైంది, ఈ చేతికి ఆ బరకటం అలవాటైంది. ఇక ఎంత వయసు వచ్చినా కానీ బరుకుడే కానీ నీట్గా రాదు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, నాకంటే చిన్నపిల్లోడు అంత బాగా రాస్తున్నాడు, నాకు రాదని. రాదంటే నీ చేతికి ఆ బరుకుడు అలవాటైంది. ఆ చిన్నపిల్లలైనా సరే ఆ చిన్న చేతులకి నీట్గా వ్రాయటం అనేటువంటిది అలవాటైంది. కాబట్టి చెయ్యి అలా పెట్టగానే వాళ్ళకి ఏమవుతుందంటే అలా గుండ్రంగా వెళ్ళిపోతుంది. మనం చేయి పెట్టామనుకోండి ఈ చేతికి అలవాటైంది ఏంటిది? ఆ బరుకుడు. కాబట్టి ఏమవుతుందంటే వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత జాగ్రత్తగా గుండ్రంగా దిద్దాలని చూసినా కానీ అది గుండ్రంగా రాదు, వంకరలు వచ్చేది. ఒక్కోసారి అనుకుని చాలా మైండ్లో పెట్టుకొని మనం కూడా నీట్గా రాద్దామని అలాగ గుండ్రంగా తిప్పుతూ ఉండండి, ఎటో వైపు ఒక వంకర తేలాల్సిందే. అది ఏంటంటే ఈ చేతికి అలవాటు లేదది. అంటే నేనేం తెలియజేస్తున్నానంటే మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలి అనుకుంటే, ఉదాహరణకి అందుకనే మీరు చూడండి చిన్నప్పుడు ఎవరైతే టీచర్స్ ఉంటారో, అంటే చిన్న క్లాసులకు ఉండే టీచర్స్ యొక్క రైటింగ్ చాలా బాగుంటుంది. మీరు చూడండి వాళ్ళు బోర్డు మీద రాస్తే, బుక్ మీద రాస్తే కూడా చాలా అందంగా ఉంటుంది వాళ్ళ రైటింగ్. అంతేగాని మన బోటి బరికే వాళ్ళని కనుక పెట్టారనుకోండి స్టూడెంట్స్ రైటింగ్లన్నీ గల్లంత అయిపోతాయి అందరి. ఏంటంటే మన వంకరలే నేర్చుకుంటారు, కానీ వాళ్ళు అలాగ జాగ్రత్తగా చాలా చక్కగా వ్రాయబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అలాగ రాస్తూ ఉంటారు. కొంతమంది హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉన్నప్పుడు నేను అడుగుతాను, ఇంత బాగా ఎట్లా రాస్తున్నావు అని అడిగితే ఎవరిని కదిపినా కానీ కామన్గా చెప్పేటువంటి ఒక కథ ఏమిటి అంటే, చిన్నప్పుడు మేము చాలా ప్రాక్టీస్ చేశాము అనేటువంటిది. మీరు ఎవరైనా సరే బరికే వాళ్ళని పట్టుకొని ఏంటి నీ రైటింగ్ ఎట్లా ఉందని అడగండి. చిన్నప్పుడు ప్రాక్టీస్ చేయలేదు, రైటింగ్ మీద ఎప్పుడు కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు, రాయటము అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేశాం కానీ నీట్గా వ్రాయాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. కాబట్టి పిల్లలకు చిన్నతనంలో కనుక మనం జాగ్రత్తగా నీట్గా రాయటం నేర్పితే ఇక పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళ రైటింగ్ అలాగనే ఉంటుంది, మారిపోదు. చిన్నప్పుడు నేను నీట్గా రాసేవాడిని, పెద్ద అయిన తర్వాత వంకర్లు వచ్చినా అట్లా ఉండదు. చిన్నప్పుడు మనకి ఏ హ్యాండ్ రైటింగ్ అలవాటు అవుతుందో అదే హ్యాండ్ రైటింగ్ అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది జీవితం అనేటువంటిది. అంటే నేర్చుకుంటే ఏదైనా సరే అది బాగా ఉన్నా కానీ బాగా లేకపోయినా కానీ మనం ఏదైతే మనం నేర్చుకున్నామో అలవాటు పడ్డామో దానికి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మనం కూడా ప్రేమ అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటే, అది కూడా నేర్పే వాళ్ళ దగ్గర జాగ్రత్తగా నేర్చుకుంటే, టీచర్ ఏమో జాగ్రత్తగానే గుండ్రంగా రాశాడు కానీ దాని మీద కాకుండా పక్కన రాస్తూ ఉన్నాం అనుకోండి. చిన్నపిల్లల్ని మీరు చూడండి, కరెక్ట్గా వాళ్ళు రాసినా కానీ దీని మీద వెళ్ళి దిద్దు అంటారు. ఒక్కొక్క అక్షరం ఎంత లావు అవుతుంది దిద్దిన తర్వాత? చాక్ పీస్తే కానీ చాక్ పీస్తో రాస్తే ఎలాగో ఉంటుందో అది కూడా చాక్ పీస్తో 10 సార్లు రాస్తే ఇంత లావు అవుతుంది కదా, అంతంత లావు అవుతాయి అక్షరాలు. ఎందుకంటే అలా రాసేటప్పుడు చిన్న చేతులు కదా, అలవాటు లేని చేతులు, అటు వెళ్తుంది వంకర ఇటు వెళ్తుంది వంకర. అంటే వాళ్ళకి అక్షరం వచ్చిందా రాలేదా అనేటువంటిది ఎట్లా అర్థమవుతుంది? ఒకవేళ మీరు చిన్నపిల్లలకి కనుక టీచర్గా ఉన్నారనుకోండి, అక్షరం వచ్చిందా రాలేదా అనేటువంటి దాన్ని మీరు ఎట్లా డిక్లేర్ చేస్తారు? వెళ్ళి చూడకుండా రాయి అని అన్నారు, అంతే కదా. వచ్చిందా రాలేదా అనేటువంటిది స్లేటు వెనక్కి తిప్పి చూడకుండా రాయాలి. చూడకుండా రాసేటప్పుడు ఆ అనేటువంటి 2 అక్షరాలు రాశారు. 2 అక్షరాలు చూడకుండా వెనక్కి తిప్పి రాయంటే ఆ 2 అక్షరాలు కూడా రాశారు. రాయగానే వచ్చేసిందని డిక్లేర్ చేస్తారా? రాసేటప్పుడు వంకర వచ్చింది అనుకోండి, అక్షరం అయితే వచ్చింది. రాసేటప్పుడు వంకర వచ్చింది అనుకోండి, నీకు వ్రాయటం అయితే వచ్చింది, అక్షరం అయితే వచ్చింది, కానీ నీట్గా వ్రాయటం రాలేదు, మరలా వెళ్ళి మరలా దిద్దని అంటారు, మరలా దిద్దేస్తారు. కొంతమంది వచ్చిందా రాలేదా చూస్తారు, కొంతమంది వచ్చిందా రాలేదా మాత్రం కాదు నీట్గా వచ్చిందా రాలేదా కూడా చూస్తూ ఉంటారు. ఈరోజు మనం కూడా దేవుని దగ్గర నేర్చుకోవాలి అని అనుకుంటే, ఆయన ఎలాగైతే ఆయన ప్రేమను చూపించాడో, అంటే ఎలా రాశారో అలాగనే ఆ అక్షరం మీదనే రాస్తే అటు వెళ్ళకుండా ఇటు వెళ్ళకుండా అలాంటి రైటింగే వీళ్ళు రాయగలుగుతారు, ప్రజెంట్ చేయగలుగుతారు, రిప్రజెంట్ చేయగలుగుతారు.
దేవుని దగ్గర కూడా మనం నేర్చుకుంటే అలాంటి ప్రేమనే మరలా మనం ఏం చేయగలుగుతామంటే రీప్రజెంట్ చేయగలుగుతాం ఈ లోకానికి. అలా చెయ్యాలి అంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి. మనుషుల దగ్గర నేర్చుకునే ప్రేమలు అట్లా ఉండవు. మనుషుల దగ్గర నేర్చుకునే ప్రేమలన్నీ ట్రికీగా ఉంటాయి. పైకేమో నవ్వుతూ ఉంటారు, పైకేమో ప్రేమించినట్లుగా ఉంటారు, లోపల చాలా పగలు ఉంటాయి, కుట్రలు ఉంటాయి, చాలా చాలా రకాలుగా ఉంటాయి. ఇవన్నీ మీకు తెలియాలంటే టీవీలో సీరియల్ చూడాలి. టీవీలో సీరియళ్ళు చూస్తే నేర్పినంత కుట్రలు, పగలు, ప్రతీకారాలు ఎక్కడ నేర్పరు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొట్టేవాళ్ళు ఎవరో కానీ సినిమాని మించి కొడుతుంటారు. ఆ మొహాన్ని ఇలా ముందుకు చూపిస్తాడు, వెనక్కి చూపిస్తాడు. ఆ కెమెరా మ్యాన్లు కూడా అద్భుతంగా తీస్తారు వాళ్ళు. నిజంగా కథనం ఏమి ముందుకు కూడా కథలు దించి కూడా వారాలు ఎగిరిపోతూ ఉంటాయి. అయితే మనం కనుక గమనించినట్లయితే ఈ పగలు ప్రతీకారాలు మనుషులు చూసి లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో చేరి ఇవే నేర్చుకుంటున్నారు. కానీ నిజమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ అనేటువంటిది మనం నేర్చుకోవాలంటే దానికి నిజమైన సోర్స్ ఎవరంటే దేవుడు. ఆ దేవుని దగ్గర ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు ధన్యులు. దెస్సలోనికలో ఉన్నటువంటి క్రైస్తవులు దేవుని చేత ఆ ప్రేమను నేర్చుకున్నారు. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే ఒక దెస్సలోనిక సంఘమే కాదు, మాసిదోనియాలో ఉన్నటువంటి సహోదరులందరినీ కూడా వాళ్ళు ప్రేమించగలిగారు. దేవుని యొక్క ప్రేమను కనుక చూసినట్లయితే ఆయన మనకు నేర్పుతాడా అనే క్వశ్చన్ మార్క్ అవసరం లేదు. ఆయన ధారాళంగా నేర్పుతాడు, నేర్పుతూ ఉన్నాడు. ఆయన నేర్చుకోవటం మన వంతు. మనం నేర్చుకోము అంటే ఆయన ఏమీ చేయలేడు, బలవంతంగా ఏమీ చేయలేడు. ఆయనైతే నేర్పుతున్నాడు. నేర్చుకోకపోతే ఆయన ఏం బలవంతంగా నేర్పడు. కాబట్టి ఇక్కడ మనం గమనించేటువంటి విషయం ఏమిటి అంటే బైబిల్లో మనం గమనించినప్పుడు ఆయన చూపినటువంటి ప్రేమ నిస్వార్థమైనటువంటి ప్రేమ. ఇంకా చెప్పాలి అంటే ఆయన అందరినీ కూడా ప్రేమించాడు. కాగా దేవుడు లోకముని ఎంతో ప్రేమించను. ఈ ఎంతో ప్రేమించను అనేటువంటి విషయంలో మీరు బైబిల్లో మొదటి నుంచి కూడా వెళ్ళిపోయినప్పుడు అంటే మనం ఏం చేస్తామంటే దేవుడు శత్రువులను కూడా ప్రేమించాడని మనం ముందుకొచ్చి రోమాపత్రిక చదువుతాం. కానీ ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళిపోయి అసలు సృష్టి ప్రారంభం దగ్గర నుంచి కూడా మీరు చూడండి. సృష్టి ప్రారంభం దగ్గర నుంచి కూడా ఆదాము హవ్వల్ని దేవుడు చేసి ఏదెన్ తోటలో ఉంచాడు. ఏదెన్ తోటలో ఉంచిన తర్వాత వాళ్ళు మాట విన్నంత వరకు దేవుడు ప్రేమించాడు, బాగానే ఉంది. అందులో మనకు ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ ఆయన మాట వినకుండా ఆయన ఆజ్ఞను మీరిపోయి తినవద్దు అన్నటువంటి పండును తిన్న తర్వాత ఇప్పుడు ఎంత ప్రేమించగలుగుతాడు ఆయన? ఉదాహరణకి మన పిల్లలు మన మాట విన్నంత వరకు మనం ప్రేమిస్తాం. మాట వినకపోతే అయినా సరే ఆ ప్రేమ అలానే ఉంటుంది. అంతేనా? మాట విన్న పిల్లోడిని ఇప్పుడు పోనీ మీకు అర్థమయ్యేటట్లు చెప్తాం. మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరిలో ఒకళ్ళు మీరు చెప్పిన మాట చెప్పినట్టుగా వింటారు, అంతే. అసలు గీత గీస్తే దాటి వెళ్ళరు. మీ పిల్లలే. ఇంకొకరు ఉన్నారు, అసలు మీరు చెప్పిన మాట వినరు, అస్సలు పొరపాటున వినరు. ఇంకా చెప్పాలి అంటే మీరు చెప్పారు అన్నందుకైనా సరే దాన్ని దాటి వాళ్ళు చేస్తూ ఉంటారు. నువ్వు రమ్మన్నావుగా నేను రాను అంటారు. కొంతమంది పిల్లల్ని చూడండి, మరీ అడ్డంగా మాట్లాడతారు. నువ్వు రమ్మన్నావుగా నేను రాను, నువ్వు చేయమన్నావుగా అందుకే నేను చేయను అన్నట్టు మాట్లాడతారు. అంటే మనం చెప్పినందుకైనా వాళ్ళు వ్యతిరేకంగా చేస్తారు. ఇప్పుడు ఈ ఇద్దరిలో మీరు ఎవరిని ప్రేమిస్తారు? ఎప్పుడు అలాగ వ్యతిరేకంగా ఉండేవాళ్ళు అంటేనే నాకు ఇష్టం అండి అని అంటారా? పోరా అవతలకు పో, అసలు నువ్వు చెప్పిన మాట విని చావడు, అనవసరం అసలాడు అని అంటూ ఉంటారు. అంటే వాళ్ళ మొహం చూస్తే కూడా విసుగొచ్చేది మనకి. ఉదాహరణకి రా అన్నారు అనుకోండి, నువ్వు రమ్మన్నావుగా నేను రాను అన్నారు అనుకోండి, మీకు ముద్దు వస్తుందా లేదా చిరాకు వస్తుందా? కోపం వచ్చేస్తుంది, అవతల పో అంటాం, అంతే కదా. ఇప్పుడు వాస్తవంగా మన మాట విన్నప్పుడు విధేయతను చూపించినప్పుడు మనకు వాళ్ళు చాలా నచ్చుతారు, మనం చాలా ఇష్టపడతాం, చాలా ప్రేమిస్తాం వాళ్ళని. కానీ అవిధేయతను చూపించేటప్పుడు ఆ ప్రేమ ఉండదు మనలో. కానీ దేవుడిని కనుక చూసినట్లయితే ఆదాము హవ్వల్ని దేవుడు మొదట ప్రేమించాడు. ఆయన ఆజ్ఞను మీరిపోయి పాపం చేసిన తర్వాత కూడా ప్రేమించాడు. కొందరు అడుగుతారు, నిజంగా ప్రేమించాడా? తర్వాత కూడా నిజంగా ప్రేమించాడు. ప్రేమించబట్టే వాళ్ళ మేలు గురించి ఆలోచన చేశాడు. ప్రేమించకపోతే వాళ్ళ మేలుని గురించి, మంచిని గురించి ఆలోచన చేసేవాడు కాదు. ఎట్లనో పాపంలో పడిపోయారు అంటే బయటికి గెంటేశాడు కదా అంటారు. బయటికి గెంటి వేసిన దానిలో ఒకవేళ మీకు ద్వేషం కనబడుతుందేమో, కానీ అందులో ద్వేషం లేదు, అందులో కూడా మంచే ఉంది. ఏమిటా మంచి? పంపించేటప్పుడే ఒక మాటని చెప్తూ ఉంటాడు, గమనించండి. ఆదికాండం మనం చూసేటప్పుడు 4వ అధ్యాయము దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఆదికాండము మనం గమనించేటప్పుడు 3వ అధ్యాయం మనం గమనించేటప్పుడు ఈ మాటను తెలియజేస్తూ ఉంటాడు. 22వ వచనం, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకనే వంటి వాడాయను, కాబట్టి
బాగా గమనించండి. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో. ఈ పాపిగా ఉన్నటువంటి ఈ స్టేజ్లోనే అలాగ పర్మనెంట్గా ఉండిపోతాడేమో. అట్లా ఉండొద్దు, ఆ స్టేజ్లో అతడు ఉండొద్దు. అందుకనే ఇక్కడ జీవవృక్ష ఫలాల్లోనే తీసుకొని తింటాడు కాబట్టి ఇక్కడి నుంచి పంపేద్దాం. ఒక రకంగా పంపటంలో ఆయనకి మేలు ఉంది. ఆయన ద్వేషంతో పంపలేదు, లేకపోతే ఆయన కోపం వచ్చేసేం పంపలేదు, అందులో కూడా మేలే ఉంది. మీరు చూడండి, దేవుడు ఎప్పుడు కూడా ఆయనలో ద్వేషం అనేటువంటిది ఉండదు. మనం ఒకవేళ ఆ కోణంలో చూస్తామేమో. లోకంలో చెప్తారు పచ్చకామెరలు వచ్చినోడికి లోకం అంతా పచ్చగా కనబడుతుందని. మనకి ద్వేషం నిండి 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 మనలో నిండిపోయి మనకు కూడా దేవుడు అలా ద్వేషంతో చేశాడేమో, మాటం లేదు కదా గెంటేసాడేమో అని అనుకుంటాం. పంపించి ఉన్నటువంటి మాట వాస్తవమే, కానీ పంపటంలో కూడా ప్రేమే ఉంది. పంపటంలో కూడా ఆయన వాళ్ళ మేలు కొరకే పంపించాడు. అది ఎట్లా మనం చెప్పగలమంటే ఆయన పంపటం మాత్రమే కదా, పంపే ముందే ఏం చెప్పాడు? 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తూ ఉంటాం కదా, క్రీస్తు ప్రభువుని గురించినటువంటి మెస్సియానిక్ ప్రొఫెసీలో ఫస్ట్ ప్రొఫెసీ ఇన్ ద బైబిల్, మెస్సియాను గురించినటువంటి మొట్టమొదటి ఆ ప్రవచనం మనం చూసేటప్పుడు 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. ఏమన్నా అంటూ ఉంటాడంటే, ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం చెప్తూ ఉంటాడు, మరియు నీకునో స్త్రీకిని నీ సంతానమునకునో ఆమె సంతానమునకునో వైరము కలగజేసేదనో అది ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే ఆయన నిన్ను తల మీద కొట్టును, అంటే వాళ్ళను పంపించేయటం మాత్రమే కాదు, లోకరక్షకుడు ఒక ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన అపవాదిని నాశనం చేయబోతూ ఉన్నాడు. అంతేకాదు రక్షణ అనుగ్రహించబోతూ ఉన్నాడు. అంటే పాపం చేసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ మంచి కొరకే మేలు కొరకే ఆలోచన చేస్తున్నాడు అంటే అవును ఆలోచన చేస్తున్నాడు. ఆయన మాట వినకపోయినా వాళ్ళ మేలు కొరకే ఆలోచన చేస్తున్నాడు అంటే అవును ఆలోచన చేస్తున్నాడు. ప్రశ్న, ఈరోజు మన మాట వినకపోయినా కానీ ఒకవేళ వాళ్ళు మన మీద విరోధంగా ఆలోచన చేసినా కానీ మనం మాత్రం తిరిగి వాళ్ళ మంచి ఆలోచన చేయగలుగుతామా? ఇందాక చెప్పాను కదా, గోడ కేసు కొడితే బంతి ఎలాగ తిరిగి వస్తుందో, నవ్వితే నవ్వుతాము, కోపంగా చూస్తే కోపంగా చూస్తాం. మనం మంచి ఆలోచన చేస్తే మనం వాళ్ళ మంచి ఆలోచన చేస్తాం. వాళ్ళు మన కీడు ఆలోచన చేస్తే నీ అంతు చూస్తా అన్నారు అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం? నీ అంతు చూస్తా అని అన్నారు మనల్ని, మనం ఏమంటాం? నేను మాత్రము నీ మేలు చూస్తాను అంటావా? నీ అంతు చూస్తానంటే నీ అంతు నేను చూస్తాను, నువ్వేనా చూసేది, నేను చూడలేనా? అంతే కదా, వార్నింగ్ ఇవ్వటం వాళ్ళకేనా తెలుసు, మనకు తెలియదా? నీ అంతు చూస్తానంటే నేను డబల్ చూస్తా అంటున్నాడు ఒక ఆయన. అవును, ఈరోజు మనకి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే మనం మేలు కోరితే మనము మేలు కోరుతాం. అసలు మనమే చెప్పేస్తాం, నేను మంచోళ్ళకి మంచోడిని, మంచోళ్ళకి నేను మంచోడిని, చాలా మంచోడిని. ఇక తర్వాత ఏం చెప్తారో మీకు తెలుసు. చెడ్డవాళ్ళకి బహు చెడ్డవాళ్ళు. మీరు కావాలంటే గమనించండి, కొంతమంది ప్రార్థనకు వస్తారు, ఎవరైనా ఒక తిట్టు తిడితే వాళ్ళు ప్రార్థనకు వస్తారు కాబట్టి 4 తిట్లు తిడతారు. నన్ను కదపొద్దు ముందే చెప్పాగా అంటారు. నన్ను కదిపితే మంచోడిని కాదు, నన్ను కదిపితే నేను అసలు చాలా చెడ్డదాన్ని, బహు చెడ్డదాన్ని అని అంటూ ఉంటారు. కానీ అట్లా కనుక ఉంటే లోకస్తులు. మనల్ని కదిపినా కానీ మనం మంచి వాళ్ళగానే ఉండాలి. ఒకవేళ మనం తిట్టినా కానీ మనం మాత్రమో వాళ్ళని తిరిగి చెడ్డమాట మాట్లాడకూడదు. వాళ్ళు చెడ్డమాట మాట్లాడినా మనం మంచి మాటే మాట్లాడాలి. వాళ్ళు ఒకవేళ మనకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించినా, మనకి హాని చేయాలని చూసినా, ఒకవేళ మనకు కీడే వాళ్ళు చేసినా మనం మాత్రం తిరిగి ఏం చేయాలంటే వాళ్ళకి మంచి చేయాలి. దేవుని ప్రేమ ఎట్లా నేర్పుతున్నాడు చూడండి. ఆదాము హవ్వలు వాళ్ళు దేవుని మాట వినలేదు, అవిధేయులయ్యారు. అట్లని చెప్పేసి మనకులాగా దేవుడు వాళ్ళనేమి చిరాకు పడలేదు, లేకపోతే దేవుడేం వాళ్ళని ద్వేషించలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళ మేలే ఆలోచన చేశాడు. ఒక ఆదాము హవ్వే కాదు, మీరు వరుసగా మీరు బైబిల్లో చదువుతూ రండి. బైబిల్లో మీరు ఆ పాత నిబంధన చరిత్ర చదువుతూ వస్తే వాళ్ళలో ఎంత అవిధేయత కనబడినప్పటికీ కూడా దేవుడు వాళ్ళని తిరిగి ప్రేమిస్తూనే ఉంటాడు. ఈరోజు లోకంలో కనుక మీరు గమనించినట్లయితే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు రక్తాన్ని కోరుకుంటాడు, రక్తపాతాన్ని కోరుకుంటాడు. బైబిల్లో ఉన్న దేవుడు పగబడతాడు. ఇలాగ కొంతమంది యూట్యూబ్లో వీడియోలు పెడుతూ ఉంటారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అందులో పచ్చకామెరలు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనబడినట్లు వాళ్ళు ఇప్పుడు మనమే ఉన్నాము, ఒక నల్ల కళ్ళజోడు పెట్టుకున్నాం అనుకోండి, ఎలా కనబడుతుంది? ఏంటి ఇంత నల్లగా అయిపోయి ఈ మధ్య ఏ సబ్బు వాడుతున్నావు అంటే నువ్వు కళ్ళజోడు తీస్తే అర్థమైద్ది ఏ సబ్బు వాడుతున్నారు, నిజంగా నల్లగా అయ్యారా తెల్లగానే ఉన్నారా అని.
కొంతమంది అలానే చేస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు నీకు ఒక ఆప్టికల్స్ పెట్టుకొని నువ్వు బైబిల్ని చూస్తే నీకు దేవుడు అట్లా కనబడుతున్నాడు. నువ్వు ఒక ఆప్టికల్స్లో నుంచి నువ్వు చూస్తూ ఉంటే ఆ చరిత్ర నీకు అట్లా కనబడుతూ ఉంది. కానీ నువ్వు చూడవలసినటువంటి కోణంలో కనుక చూస్తే ఆయన నిజమైన ప్రేమ ఏంటి అనేటువంటిది అర్థమవుతుంది. కావాలంటే పోనీ ఈ ప్రపంచంలో ప్రేమలో నెంబర్ 1 ఎవరు, ఏ మతం అనేది మీరు ఎవరినైనా అడగండి, ఏం చెప్తారు? పోనీ లాస్ట్ ఎవరు ఉంటారంటే ప్రపంచంలో ప్రేమను నేర్చుకున్న వాళ్ళలో లాస్ట్ ఎవరు ఉంటారు? క్రైస్తవులు ఉంటారా? ఖచ్చితంగా ఉండరు. ప్రపంచంలో ఎవరినైనా అడగండి, ప్రేమను చూపించటంలో ముందుండేటువంటి వాళ్ళు ఎవరంటే ప్రపంచంలో క్రైస్తవులు. ఇదిగో దీన్ని చదివేవాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి? ఇదేమి నేర్పిస్తుంది? నిజంగా మీరు అనుకున్నట్టు రక్తము, రక్తపాతము, యుద్ధాలు, పగలు, ద్వేషాలు కనుక నేర్పించి ఉంటే దీన్ని చదివే వాళ్ళు అంతకంటే వరుసగా తయారవ్వాలి. తుపాకులు పట్టుకొని ఎదుటి వాళ్ళని చంపేయాలి, లేకపోతే హింసను రెచ్చగొట్టాలి. కానీ బైబిల్ మీరు ఎక్కడైనా చదవండి, నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పు అని చూపించాడు, కానీ నీకు అట్లా కనబడుతుంది. అంటే దాన్ని నువ్వు అర్థం చేసుకోవటంలో ఉన్న పొరపాటు, అంతేగాని అది చెప్పటంలో ఉన్న పొరపాటు కాదు. దేవుడైన ప్రేమ కలిగినటువంటి వాడు, నిజంగా దేవుడిని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు కీడును సహిస్తారు కానీ తిరిగి కీడు చేయరు. ఎందుకంటే అది ఆయన నేర్పలేదు. బైబిల్లో మనం పాత నిబంధన చరిత్ర అంతా కూడా మనం చదివేటప్పుడు ఆయన ఎంతో ప్రేమించాడు, మనుషులను ఆయన ఎంతో ప్రేమించాడు, తన బిడ్డలను. వాళ్ళు ఎంత అంటే మన కుటుంబంలో మన పిల్లలు ఎంత మనకు వ్యతిరేకంగా చేసినా తిరిగి మనం ప్రేమిస్తూ ఉంటామో ఆయన అలాగనే ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు. ఇంకా మనం చూపించిన దానికంటే ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. అల్టిమేట్గా చివరికి ఏం చేశాడంటే వాళ్ళందరినీ పాపంలోంచి బయటకు తీసుకొని వచ్చాడు. ఆ తీసుకొని రావటానికి పరలోకంలో ఉన్నటువంటి ఆయన కుమారుణ్ణే భూమి మీదకి పంపించాడు. ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈవేళ మనం విజయవాడ టౌన్లో ఉన్నాం. హఠాత్తుగా ఆఫ్రికా ఖండంలో వరదలు వచ్చేట, పోనీ ఏ వరదలు రాలేదు, ఏ భూకంపాలు రాలేదు. నేను గత వారము ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక రేర్ ట్రైబ్ను గురించి చదువుతూ ఉంటే వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయనేటువంటిది జాంబియాకి దగ్గరలో ఉన్నటువంటి అడవుల్లో ఉన్న ఒక ట్రైబ్ను గురించి చదువుతూ ఉన్నాను. చదివేటప్పుడు నిజంగా అక్కడికి ఆ కెమెరాలు అవి తీసుకొని వెళ్ళి షూట్ చేస్తున్న వాళ్ళు, దాని గురించి చెప్తున్నటువంటి వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళు తినేటువంటి ఆ ప్లేట్లు కూడా కాదు, అది వాళ్ళు తినేటువంటి చోట ఆకులేదో నూరారు. అది అసలు చూస్తే మనకి అన్నంలాగా కూరలాగా లేదు, పేస్ట్ లాగా ఉంది. దాన్ని తీసుకొని నోట్లో పెట్టుకొని తింటూ ఉన్నారు. తింటూ ఉంటే దాన్ని చూస్తుంటేనే కొంచెము ఇబ్బందిగా అనిపించింది నాకు. ఏంటి అలాగ తినేస్తూ ఉన్నారు అది అని చెప్పేసి. ఉదాహరణకి అక్కడ తింటూ అక్కడ వాళ్ళ మధ్యలో ఉంటూ మీరు కొంతకాలం గడిపి వాళ్ళకి ఏదన్నా మీరు సేవ చేసి రావాలి, ఎంతమంది ఇస్తారు పేర్లు చెప్పండి రాసుకుంటానని అన్నారు. రానుబోను అంతా మేమే పెట్టుకుంటామని వాస్తవంగా వీడియో వేశారు. అక్కడికి వెళ్తే వాళ్ళ ఇల్లు ఇలా ఉంటే, వాళ్ళ ఆహారం ఎలా ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళకి పెద్దగా స్నానాలు ఎవ్వరికీ లేవు, ఎవరిని చూసినా మురికిగా ఉన్నారు, ఎప్పుడు స్నానాలు చేశారో కానీ. అక్కడికి వెళ్తే అలా ఉంటుంది. వాళ్ళ మధ్యలో మీరు ఉండాలి, వాళ్ళు పెట్టింది మీరు తినాలి, వాళ్ళ మధ్యలో మీరు పడుకోవాలి. మీరు ఎంతమంది వస్తారు చెప్పండి, మీ పేర్లు ఇవ్వండి అంటే ఎంతమంది పేర్లు ఇస్తారు? ఏంటి మీరు రారా అని అడిగారు, మిమ్మల్ని పేరు పెట్టి మరీ అడిగారు, మీరు రారా అని. మీరేం చెప్తారు? రారా అంటే మాకు ఆ రోజు కుదరదండి, వేరే పని ఉంది అని అంటారు. పోనీ మీకు ఖాళీ ఉన్నప్పుడే చెప్పండి, అప్పుడే పెట్టుకుందాం అన్నారు. ఒరే వీళ్ళు నన్ను వదిలిపెట్టేటట్లేరు ఏంటని అనుకుంటాం లోపల, అంతే కదా. వాస్తవంగా ఏమిటంటే మనకి అదంతా చూడగానే అక్కడికి వెళ్ళి మనం ఉండలేము అనేటువంటిది మనకే అర్థమైపోతుంది. ఒకవేళ నిజంగా గనక అక్కడికి వెళ్ళి ఉండాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి, ఉండగలుగుతామా? పని నేను మరొక విధంగా చెప్తాను చూడండి. అమెరికా వెళ్ళాలి, అక్కడ ఒక 2 రోజులో వారం రోజులో ఉండాలి. అక్కడ ఏదైనా ఒక క్యాంప్ ప్రోగ్రామ్ ఉంది, అక్కడ కూడా అమెరికాకి అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ మేమే బుక్ చేస్తాము. అక్కడ కూడా ఒక స్టార్ హోటల్ ఒకటి ఉంది, అమెరికాలోనే స్టార్ హోటల్ ఒకటి ఉంది. ఆ హోటల్ ఎలాగ ఉంటుంది అని అద్భుతమైన విలాసవంతమైనటువంటి ఆ బిల్డింగు, అక్కడికి వెళ్తే మీకు ఇలాంటి ఫుడ్ అంతా కూడా పెడతారని అక్కడ ఉన్నటువంటి మెనూ అంతా కూడా చూపించారు. చూస్తుంటేనే మీ నోరు ఊరిపోతూ ఉంది. ఎంతమంది వస్తారు, మీ పేర్లు ఇవ్వండి రాసుకుంటానని అన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? కుదరదండి నాకు పని ఉందని అంటారా? పని ఏముందండి, పని ఎప్పుడు ఉండే పని ఇండియాలో మీకు తెలుసు కదా, నా పేరు రాసుకోండి అని అంటాం. అంటే ఇప్పుడు ఎందుకని మన మనసు మారిపోయింది, ఎప్పుడు ఉండే పని. అంటే వాస్తవంగా ఏంటంటే అక్కడికి వెళ్ళాలి అని మనం కోరుకున్నాం, మన మనసు కోరుకుంది. మనం చెప్తుంటాం కదా, మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఈ మనసు కనుక ఓకే చెప్పింది అనుకోండి, అవన్నీ ఆటోమేటిక్గా మిగిలిన ఓకే అయిపోతాయి.
అంటే నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటి అంటే, మనమే కాదు, ఏ మనిషి అయినా కానీ తన స్థాయి కంటే పైకి వెళ్ళటానికి ఇష్టపడతాడు, కానీ తన స్థాయి కంటే ఒక్క మెట్టు కూడా దిగటానికి ఇష్టపడనే పడడు. అది ఎవరైనా సరే, ఒకవేళ హైయర్ క్లాసులో ఉండొచ్చు, మిడిల్ క్లాసులో ఉండొచ్చు, లోయర్ క్లాసులో ఉండొచ్చు, ఏ క్లాసులో ఉన్నా అంతకంటే కూడా తక్కువ క్లాస్కి వెళ్ళటానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఇప్పుడు మనం కట్టుకునే బట్ట కంటే మంచి బట్ట కట్టుకోవాలంటే ఖచ్చితంగా ఎస్ అని అంటాం. కానీ మనం కట్టుకునే బట్ట కంటే కూడా తక్కువ బట్ట కట్టుకోవాలని అంటే ఏంటి పరిస్థితులు అట్లా అయినాయి అని మనం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం. మనం తినే తిండి కంటే మంచి తిండి అంటే అప్గ్రేడ్ అవ్వాలంటే మనందరికీ సంతోషం ఉంటుంది. కానీ మనం తినే తిండి కంటే కూడా మనం కొంచెం డిగ్రేడ్ అవ్వాలంటే, కిందకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడతాం. మీరు ఇళ్ళలో కూడా చూడండి, ఒక్కోసారి ఫైనాన్షియల్ పరిస్థితులు బాగున్నప్పుడు ఆర్థికంగా ఏదైనా కొంచెం తగ్గించుకొని బ్రతకాలంటే ఎంత ఇబ్బంది పడతారు. మీరు చూడండి, కావాలంటే ఇంట్లో ఖర్చులు తగ్గించుకోమన్నారనుకోండి, లేకపోతే పిల్లల్ని ఖర్చులు తగ్గించుకోమన్నారనుకోండి, ఎంత ఇబ్బంది పడతారు. ఈ నెల జీతం ఒక 4-5 వేలు పెరిగింది, 10,000 పెరిగింది, ఇంకో 10,000 ఖర్చు పెంచుదామంటే ఎగ్గిరిగా అంతేస్తారు. అదే ఒకవేళ మన ఆర్థిక పరిస్థితులు బాగలేదు, ఈ నెల 1,000 రూపాయలు మనం ఖర్చు తగ్గించుకోవాలంటేనే మొహాలు మాడిపోతాయి. ఏంటి తగ్గించుకోవాలా, ఇది కూడా ఇవ్వరా అని. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పరలోకములో ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసును ఆయన్ని భూమి మీదకి వెళ్ళమంటే అసలు ఎట్లా ఉండాలి? భూమి మీదకా ఏంటి వెళ్ళి ఒక పూట ప్రసంగం చేసి రావాలా? ఒక పూట ప్రసంగం కాదు, ఏదో వెళ్ళి వచ్చేయటం కాదు. 33.5 సంవత్సరాలు భూమి మీద రక్త మాంసములు కలిగినటువంటి శరీరంలో నువ్వు బ్రతకాలి అని అంటే ఎట్లా ఉండుంటుంది అసలు? పోనీ అక్కడైనా రాయల్ ఫ్యామిలీలో పుట్టిస్తావా అంటే ఆ అవకాశం కూడా లేదు. అక్కడ కూడా నిరుపేద కుటుంబంలో నువ్వు పుట్టాలి. నిజంగా క్రీస్తు ప్రభు పుట్టినటువంటి పరిస్థితిని చూడండి. ఆయన తీసుకొని వెళ్ళి పశువుల తొట్టిలో పెట్టారు. ఎట్లాంటి పరిస్థితో నిజంగా మనకు కూడా రాలేదు అలాంటి పరిస్థితి. ఎంత బీదవాళ్ళైనా కానీ మనకు అలాంటి గతి లేదు. ఆయన పుట్టిన ఆ బిగినింగ్ దగ్గర నుంచే చనిపోయినప్పుడు కూడా దొంగలతో కూడా అటొక దొంగ ఇటొక దొంగ, మరి 2 దొంగల మధ్యలో అలాంటి చావు చనిపోయాడు ఆయన. అంటే ఆయన ప్రారంభం దగ్గర నుంచి ముగింపు వరకు కూడా ఎక్కడా ఉన్నతంగా ఏమీ ఆయనకు దొరకలేదు. ఆయన క్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా అసంతృప్తిని వెళ్ళబుచ్చలేదు. మీరు క్రీస్తు ప్రభు జీవితంలో చూడండి, ఏంటయ్యా ఈ కర్మ, ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తూ ఉన్నాను అని ఆయన ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నిజంగా అందులో మనకి ప్రేమ కనబడటం లేదా? అందులో ప్రేమ కనబడటం లేదా మనకేమి? దేవుడు ఆయన ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమించి తన కుమారుడిని పంపించాడు. ఆ కుమారుడిని పంపించినప్పుడు ఆయన మంచి వాళ్ళ కొరకు మాత్రమే కదా పంపింది. మనం ఇంకా శత్రువులమై ఉండగానే ఆయన తన కుమారుడిని పంపించాడు. ఆ కుమారుడు ఎంత తను తగ్గించుకున్నాడు అంటే, నిజంగా చెప్పాలి అంటే ఆయన పడ్డ కష్టం ఈరోజు మనమైతే పడం. మనం అంత తగ్గించుకొని సువార్త చేయాలంటే కూడా చేయలేం. మనం సువార్త కొరకు దేవుని పని కూడా మనం అంత తగ్గించుకోలేం, అవ్వనే అవ్వదు. కావాలంటే మీరు గమనించండి, ఒక్కొక్కసారి మీటింగ్కి వచ్చినప్పుడు కుర్చీ లేదంటే కొంతమంది నించొని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కుర్చీలు అయిపోయినాయి కానీ పని కింద కూర్చోవచ్చుగా, పట్టా ఉందంటే పొరపాటును కూర్చోరు. అసలు ఆ మాట అన్నాం అనుకోండి, ఏంటి మమ్మల్ని పిలిచి అవమానిస్తారా అంటారు. ఈరోజు మనం కిందకి రాలేం. నిజంగా మన పరిస్థితి ఎలాగా ఉంటే ఆయన భూమి మీదకి రావటం అంటే ఎట్లాంటి పరిస్థితి, అది కూడా మీరు గమనించండి. రక్త మాంసములు కలిగినటువంటి శరీరంలో రావటము అంటే ఎలాంటి పరిస్థితి. కానీ ఆయన వచ్చాడు. కారణం ఏమిటి అంటే ఆయనకున్నటువంటి ప్రేమ. ఆయన దానిలో తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఆయన మనుషుల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అందులో చూపించాడు. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ లోకంలో జీవించేటువంటి మనం ప్రేమను నేర్చుకోవాలి. ఆ ప్రేమను నేర్చుకోవాలంటే దానికి నిజమైనటువంటి సోర్స్, మూలం ఎవరంటే దేవుడు. దేవుని దగ్గర కాకుండా మరి ఎవ్వరు కూడా మనకు నేర్పగలిగినటువంటి వాళ్ళు లేరు. అంటే నేర్పుతారు కానీ అంత బాగా నేర్పగలిగినటువంటి వాళ్ళు లేరు. మనం గమనించాం కదా, ఒక 9th క్లాస్ చదివేటువంటి వ్యక్తికి 9th క్లాస్ వాళ్ళు నేను మ్యాథ్స్ నేర్పుతానంటే వాళ్ళని, 10th క్లాస్ వాళ్ళు నేర్పుతానంటే వాళ్ళని, 8th క్లాస్ వాళ్ళు నేర్పుతానంటే వాళ్ళని, ఎవరిని చూస్ చేసుకుంటావంటే ఖచ్చితంగా ఇందులో బెటర్ ఎవరుగా నేర్పగలరో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. 8th, 9th, 10th నాకంటే సీనియర్ ఉన్నాడు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఒకవేళ 10th క్లాస్ వాళ్ళు టీచరు నిలబడినప్పుడు నేను టీచర్ దగ్గరికి వెళ్ళిపోతాను, ఎందుకంటే ఆయనకి నేర్పింది ఆయనే కదా అని అంటారు. కాబట్టి ప్రేమను మనం నేర్చుకోవాలంటే మనకు బెస్ట్ సోర్స్ ఏమిటి అంటే దేవుడు. ఆయనకంటే బాగా నేర్పగలిగే వాళ్ళు ఎవరు కూడా లేరు. కాబట్టి ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. బైబిల్లో మనం గమనించేటప్పుడు చాలా బాగా ప్రేమించారు. ఈరోజు లోకంలో కూడా క్రైస్తవ్యము అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే క్రైస్తవ్యం. మీకు అసలు ఈ లోకంలో అసలు ప్రేమ అంటే జనాలకు ప్రపంచంలో గుర్తుకొచ్చేది ఎవరంటే జీసస్ క్రైస్ట్. ప్రేమ అంటేనే యేసుక్రీస్తు, అంతే. ప్రేమకు డెఫినేషనే ఆయన.
ప్రపంచం ఆ స్థాయికి ఆయనలో ప్రేమను చూడగలిగింది. కానీ కొంతమందికి పచ్చకామెర్లు వచ్చినప్పుడు లోకమంతా పచ్చగా ఉన్నట్లుగా బైబిల్లో కూడా వాళ్ళకి ఏంటంటే ఈర్ష్య, పగ, ద్వేషము, రక్తపాతం కనబడుతూ ఉంటాయి అన్నమాట. అందులో ఉన్నటువంటి అర్థం అనేటువంటిది వాళ్ళకి ఎప్పటికీ అర్థం కావటం లేదు. కానీ మనం జాగ్రత్తగా కనుక పరిశీలన చేసినట్లయితే దేవుని ప్రేమ ఏమిటి అనేటువంటిది ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. ఈరోజు ఒకవేళ తల్లిదండ్రులు పిల్లల్ని కొడుతున్నారనుకోండి, చూసే వాళ్ళకి ఆ తల్లిదండ్రులు ఒక శాడిస్ట్ కనబడతారేమో. ఒకవేళ చూసేటువంటి వాళ్ళకు తల్లిదండ్రుల్లో ద్వేషం కనబడుతూ ఉంటుందేమో. కానీ అర్థం చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది, వాళ్ళు కొట్టే ప్రతి దెబ్బ వెనకాల కూడా ప్రేమే ఉంటుంది. ఆ ప్రేమే లేకపోతే వాళ్ళు కొట్టరు. పోరా, ఎట్లయినా జావు, నువ్వు జావు అని వదిలేస్తారు. ఎందుకు వాళ్ళని వదలటం లేదు? వాళ్ళని అట్లా వదిలేయకూడదు. వాళ్ళు ఎట్లయినా సరే మారాలి. ఆ మార్పు కొరకే వాళ్ళు గద్దిస్తూ ఉన్నారు, ఆ మార్పు కొరకే వాళ్ళు శిక్షిస్తూ ఉన్నారు. ఒకవేళ చూడగలిగితే దేవుని యొక్క శిక్షలో కూడా ఆ ప్రేమ ఉంటుంది, దేవుడు దండించడంలో కూడా ఆ ప్రేమ ఉంటుంది. అంతేగాని ఈర్ష్య కాదు, ద్వేషం కాదు, రక్తపాతం అనేటువంటిది కానే కాదు. ఎందుకంటే మనమందరం కూడా ఆయన పిల్లలము. ఆయన పిల్లల్ని ఆయన ఎందుకు చంపుతాడు? ఒకవేళ చంపాల్సి వచ్చిందనుకోండి, ఒకవేళ మన పిల్లల్ని మనం ఎందుకు కొడతాం? కొట్టామంటే ఖచ్చితంగా దానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు వ్యవసాయం చేసేటువంటి రైతు కూడా ఉంటాడు. రైతు ఏం చేస్తూ ఉంటాడు? వ్యవసాయం చేసేటప్పుడు మంచి మొక్కలు బ్రతకటానికి కలుపు మొక్కలు తీసేస్తాడు. పోనీ అదంతా కాదు, ఇప్పుడు సమాజమే ఉంది. సమాజం ఏం చేస్తుంది? అసలు పోలీస్ స్టేషన్లు ఎందుకు ఉన్నాయి? కోర్టులు ఎందుకు ఉన్నాయి? చట్టాలు ఎందుకు ఉన్నాయి? ఎవరైతే సమాజంలో దుష్టులు ఉన్నారో, సమాజానికి హాని చేస్తూ ఉన్నారో, కలుపు మొక్కల్లాగా వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఒకవేళ వాడికి సమాజానికి ఇంకా హానికరం అనుకుంటే ఉరిశిక్ష కూడా అమలు చేస్తారు. ఒకవేళ రద్దయిపోయిన ఉరిశిక్షలు కూడా అప్పుడప్పుడు కొన్ని రేర్ కేసెస్లో వీళ్ళ వల్ల సమాజానికి చాలా ప్రమాదం అనుకుంటే వాళ్ళకి ఉరిశిక్ష వేస్తారు. ఉరిశిక్ష వేయటంలో నీకు వాళ్ళలో ఉన్నటువంటి ఆ ద్వేషం కాదు కనబడేది, సమాజం మీద ఉన్నటువంటి ప్రేమ. ఇటువైపు నుంచి చూడు, అటువైపు నుంచి కాదు, ఇటువైపు నుంచి చూడు. సమాజం వాళ్ళ వల్ల ఎంత ఇబ్బంది పడిందో చూడు. చాలా కాలం క్రితం, ఇప్పుడు కాదు, చాలా కాలం క్రితం నూజివీడు అవతల జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ మీకు గుర్తుండి ఉంటుంది. ఒక మనిషి ఇలాగనే ఊరు మీద తనకేదో అన్యాయం జరిగిందని పగబెంచుకున్నాడు. పగబెంచుకొని ఊరంతా కూడా రాత్రిపూట, అప్పట్లో బయట పడుకునే వాళ్ళు కదా, ఎండాకాలం వచ్చినప్పుడు బయట పడుకున్నప్పుడు కత్తి పట్టుకొని వచ్చి ఊరు అందరినీ దొరికిన వాళ్ళని దొరికినట్టు నరికేశాడు, ఆడ మగ పిల్లల్ని. ఆ తర్వాత ఆ వ్యక్తి పట్టుకున్నప్పుడు మీరు ఆ వ్యక్తి వైపు నుంచి చూసి మనిషి అండి కొట్టొద్దు అండి, అట్లా కొట్టకూడదండి మనిషిని, మానవత్వం లేదా అని అంటారా? ఇప్పుడు మీరే ఉన్నారు అక్కడ, ఇప్పుడు అలాంటి మనిషి దొరికితే మీరు ఏమంటారు? కొట్టండి కదా, చంపండి వాడిని. వాడిని వదిలిపెడితే ఇలాంటి వాళ్ళని 10 మందిని చంపుతారు, చంపండి అని అంటే అవునా కదా? అంటే మీరు ఇటు నుంచి కాదు, అటు నుంచి, వాడి వైపు నుంచి ఆలోచన చేయండి. మానవ హక్కులు, మనిషికి హక్కులు ఉంటాయి. అలా కొట్టకూడదు మనిషిని, అలా కట్టేయకూడదు మనిషిని అంటే ఇప్పుడు అలాగనే అయింది. ఇప్పుడు కుక్కల్ని చంపొద్దు అని అన్నారు. కుక్కల్ని చంపొద్దు అంటే ఇప్పుడు ఏమైంది? భారతదేశంలో ఎక్కడ చూసినా కానీ కుక్కలు పెరిగి కుక్కల మనుషులను చంపుతున్నాయి. కుక్కల్ని చంపొద్దు అన్నదానికి కుక్కలన్నీ కూడా పెరిగి కుక్కల మనుషుల్ని చంపుతున్నాయి. ఎక్కడ చూసినా మీరు వీడియోలో చూస్తున్న చిన్న పిల్లల్ని పీకేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈ పిల్లలు బ్రతకాలంటే వాళ్ళని చంపాలి, వాటిని చంపాలి కుక్కల్ని. కానీ చట్టం ఒప్పుకోవటం లేదు. కాబట్టి ఇప్పుడు సమాజం కూడా ఎట్లా ఉంటుంది పరిస్థితి అంటే, మంచిని బ్రతికించాలంటే చెడుని అదుపు చేయాలి. అదుపు చేయవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, అది అదుపు కానప్పుడు ఒక్కొక్కసారి వీళ్ళు కూడా జైల్లో పెడతారు, వీళ్ళు కూడా శిక్షలు అమలు చేస్తూ ఉంటారు. తప్పదు. ఇటువైపు నుంచి కాదు, దేవుని కోణం వైపు నుంచి చూసినప్పుడు దేవుడు ఏదో ఒకరిని ఇద్దరిని కాదు, ప్రపంచం అంతటిని కూడా నిర్వహించాలి. ఈ ప్రపంచం అంతా కూడా నిర్వహించబడాలి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఈ దుష్టత్వాన్ని తీసివేస్తే తప్ప మనిషి మంచి బ్రతకటానికి అవకాశం లేదు. ఆయన కూడా తప్పకే చేస్తూ ఉన్నాడు. అందులో కూడా ప్రేమ అనేటువంటి చూడగలిగితే కనబడుతుంది. కాబట్టి మనం గమనించేటువంటి విషయం ఏమిటంటే, దేవునిలో ప్రేమ అనేటువంటిది మనము 100కి 100 పాలు చూడగలుగుతాం. చూడగలిగేటువంటి కళ్ళు ఉంటే. అంతేగాని మనం ఏదో ఒక నల్ల కళ్ళజోడు పెట్టుకున్నట్టు, నల్ల ఆప్టికల్స్లోంచి కనుక చూస్తే అంతా నల్లగా కనబడినట్లు, పచ్చ కామెర్లు వచ్చినట్లు అని అంటూ ఉంటారు కదా. మనం చూసేటువంటి దృష్టిలో ఉంటుంది. దృష్టిలో లోపం ఉందనుకోండి, చూసేదంతా లోపంగానే కనబడుతుంది. కాబట్టి దేవునిలో ఉన్నటువంటి ప్రేమ ఈరోజు ప్రపంచం అంతటికి కూడా తెలుసు. ప్రపంచంలోనే అసలు ప్రేమించేటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పేసి అంటే వెంటనే ప్రపంచానికి గుర్తొచ్చేది జీసస్ క్రైస్ట్. ఆయనకు మించినటువంటి ప్రేమమయుడు ప్రపంచంలో లేడు. అంతేకాదు మతాల్లో కూడా ఆయన్ని అనుసరించినటువంటి వాళ్ళు ప్రేమించినట్లుగా ప్రపంచంలో ఎవరి దగ్గర కూడా ఆ ప్రేమ లేదు. పోటీ పడాలంటే క్రైస్తవ్యానికి పోటీ పడే వాళ్ళు నిజంగా ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఎదుటి వాళ్ళకి మేలు చేయాలి అంటే వాళ్ళకి పోటీ పడేటువంటి వాళ్ళు ఇప్పటికీ ప్రపంచంలో ఎవరు లేరు, ఇక ముందు కూడా రారు. ఆ స్థాయిలో వాళ్ళు మేలు చేస్తున్నారు, ఆ స్థాయిలో వాళ్ళు ప్రేమిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ దేవుడు వాళ్ళకి అది నేర్పుతున్నాడు.
కానీ కొంతమంది ఎంత ప్రార్థనలకు వచ్చినా దాన్ని నేర్చుకోవటం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చింది నేర్చుకోవటానికి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రార్థనకి వచ్చామా, కూర్చున్నామా, లేచి వెళ్ళిపోయామా, అందువల్ల ఏదో దీవెన వస్తుంది అన్నట్లుగా వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు నేర్చుకోలేకపోతూ ఉన్నారు. కానీ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే మనం ప్రేమను నేర్చుకోవాలి. మనం ప్రేమను నేర్చుకుంటేనే మనం దేవుని స్వరూపంలోనికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రేమను నేర్చుకోవాలంటే నిజమైనటువంటి సోర్స్, ఆ మూలం ఏమిటి అంటే దేవుడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు అంటే మరి దేవుడు ఎలా ప్రేమను నేర్పుతున్నాడు అని చెప్పేసి అంటే కళ్ళు మూసుకుంటే నేర్పుతాడంటే నేర్పడు. ఆయన ఏం చేశాడంటే ఇదిగో ఈ గ్రంథంలో దాన్ని రాయించాడు. ఇది గనక చదివితే ఆ నిజమైనటువంటి ప్రేమ మనం ఎలాగ పొందగలమో అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఆ నిజమైనటువంటి ప్రేమను నేర్చుకునేటువంటి అవకాశం ఈ గ్రంథం ద్వారా మనకు దొరుకుతూ ఉంటుంది. ఈ గ్రంథం మాకు అలా కనబడట్లేదే, మాకేదో ఈ గ్రంథం రక్తపాతంలాగా కనబడుతుంది, ఉగ్రవాదంలాగా కనబడుతుంది అంటే అది మీరు చూసేటువంటి దృష్టి లోపం. దీన్ని చదివినటువంటి వాళ్ళు పోనీ ఎట్లా తయారయ్యారు అనేటువంటిది మీరు చూడండి. ప్రపంచంలో బైబిల్ చదివినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు. ఇంకా చెప్పాలంటే కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పేటువంటి విధంగా ఒకసారి ఒక ఆయన అన్నాడు, నిజంగా కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పి చూపిస్తారా, ట్రై చేయమంటారా అని అంటున్నాడు. అంటే వాళ్ళకి ఎట్లా ఉందంటే వెటకారంగా ఉంది. అంటే మనిషి ఇందాక చెప్పాం కదా, వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి. మనమే మంచి వాళ్ళం కాదు, వీఆర్ నాట్ గుడ్, వీఆర్ ట్రయింగ్ టు బి గుడ్. మనం మంచి వాళ్ళం అవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇంకా నేను ఆ మంచితనంలో నేను అల్టిమేట్ ఆ స్థాయికి వెళ్ళలేదేమో, అందువల్ల నా రియాక్షన్ వేరుగా ఉంటుందేమో. కానీ నేను దాన్ని సాధించినటువంటి రోజున మాత్రము కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప ఖచ్చితంగా తిప్పి చూపిస్తాను. తిప్పి చూపించలేదంటే అది నా లోపమే కానీ, అంటే నాలో ఉన్నటువంటి ఎమోషన్స్ విషయంలో నేను ఫెయిల్ అయ్యి నేను రియాక్ట్ అయ్యానేమో కానీ నేర్పిన దేవుని లోపం, బైబిల్ లోపం అయితే కాదు. ఎందుకంటే నేను ఇంకా నేర్చుకోలేదు కాబట్టి ఆ స్థాయికి వెళ్ళలేదు. కానీ అది నాకు తెలుసు, ఒక చెంప మీద కొడితే మరొక చెంప తిప్పి చూపించాలి అనేటువంటి నాకు తెలుసు. మనం శత్రువుని కూడా ప్రేమించాలని తెలుసు. మరి ఎందుకు ప్రేమించలేకపోతున్నామంటే అది సాధించేటువంటి ఆ ప్రయాణంలోనే ఉన్నాం, ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాం. కొంతకాలం పడుతుంది, ఖచ్చితంగా మనమే చెప్తాం నేను అక్కడ దాకా వెళ్ళిపోలేదు, చేరుకోలేదు, ఆ ప్రయాణంలో ఉన్నాం. కాకపోతే దురదృష్టవశాత్తు కొంతమంది ఆ ప్రయాణం ఇంకా మొదలే పెట్టలేదు. అది ఎప్పటికి మొదలు పెడతారో కూడా తెలియదు, అసలు మొదలు పెట్టకుండానే చచ్చిపోతారేమో కూడా తెలియదు. అదేంటి ప్రార్థనకు వస్తున్నారు కదంటే ప్రార్థనకు వస్తున్నారు, కానీ నేను మారాలి అన్నటువంటి ఆ మార్పు ప్రయాణం మాత్రం మొదలు పెట్టలేదు. కాబట్టి మనం చేయవలసింది ఏమిటంటే క్రైస్తవ జీవితం అంటే మనం మారాలి, ఈ జర్నీ మొదలు పెట్టాలి. మొదలుపెట్టి మనము దేవుని యొక్క స్వరూపం ఎలాగైతే ఉందో దాన్ని మనం సంతరించుకోవాలి. కాబట్టి అలాగే మనం ముందుకు వెళ్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక.